ఆదరణయున్నది. సుఖదుఖంబులో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. ఆ శ్రేష్టంబౌ గ్రంథంబులో ఏ చోట చూచినాం ఆదరణయున్నది. సుఖదుఖంబులో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య పట్టణంలోనికి వెళ్దామండి. మన యొక్క వాక్య భాగాన్ని చదువుదాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 21 నుంచి 24 వచనాల వరకు మనందరం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మార్చి చదువుదామండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 21 నుండి 24 వచనాలు. ఈ 4 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. నేను కొంచెం చదువుతాను, మీ వచనాన్ని మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతను తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. రాత్రికాల సమయంలో చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి స్తెఫను చరిత్ర అంతటినీ కూడా, అంటే అబ్రహాము దగ్గర నుంచి ఏం జరిగింది, మనం ఎవరము, మనం ఏంటి అనే విషయాల్ని మరలా ఈ స్తెఫను గుర్తు చేస్తూ వస్తూ ఉంటున్నాడు అన్నమాట. కారణం ఏంటి అంటే, గతాన్ని మర్చిపోయి ప్రస్తుతం ఉన్నదాన్ని బట్టి జీవించడం అనేది సరికాదు. గతంలో మనం ఏ పరిస్థితుల నుంచి దేవుడు ఎలాగ మనల్ని తీసుకొచ్చాడు, మన నుండి దేవుడు ఏం కోరుతున్నాడు, మనమేం చేస్తున్నాము అనే విషయాన్ని వీరికి జ్ఞాపకం చేయాలని దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత స్తెఫను నింపబడిన వాడే ఆ సభలో శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ పెద్దలతోనూ మరి ప్రధానులతో ఆయన ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే వాళ్ళకి తెలియదంటారా? తెలుసు వాళ్ళందరికీ కూడా. స్తెఫను చెప్తేనే తెలియాలని ఏమీ లేదు. ఎందుకంటే వారు కూడా దేవుని వాక్యాన్ని చదివేవారే, అనాది కాలం నుండి చరిత్రను కూడా వారు ఎరిగిన వారే. కానీ అనుసరించలేదు. దాని ప్రకారము జీవించకపోవడం వల్ల మరలా వారికి గుర్తు చేయవలసి వస్తుందన్నమాట. అందుకనే చాలాసార్లు ఒకవేళ మనం దేవుడి మందిరానికి వచ్చినప్పుడు కానీ ఎవరైనా ఒక మాటను పదే పదే మనకు గుర్తు చేస్తున్నారు అంటే, ఎందుకు వారు గుర్తు చేస్తున్నారు అంటే, మనం అలాగూ లేకపోవడం వల్లే మనల్ని వారు అలా గుర్తు చేస్తూ నువ్వు ఎలాగూ ఉండాలి, లేకపోతే నువ్వు ఎలా చేస్తానన్నావు, లేకపోతే నువ్వు ఎలా చేసావు అనే విషయాల్ని వారు గుర్తు చేస్తూ ఉంటారన్నమాట. ఈ జ్ఞాపకం చేయడం అనేది ఏంటంటే మరలా సరి చేసుకోవడానికి అవకాశం కలిగి ఉంటుంది. అందుకని బైబిల్ గ్రంథంలో అనేక సార్లు దేవుని యొక్క దాసులైన వారు మరలా మీకు నేను జ్ఞాపకం చేయుచున్నాను, మరలా మిమ్మల్ని రేపుచున్నాను, మరలా మీకు దృష్టాంతములుగా తెలియజేయుచున్నాను, ఇలాంటి మాటలు వారు మరలా దేవుని వాక్యములో బోధిస్తూ ఉంటారు. మరలా అనగా తిరిగి. కాబట్టి మరలా అనే విషయాల్ని బైబిల్ గ్రంథంలో చాలాసార్లు తరచుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి రాత్రి దేవుడు కూడా మరి అపొస్తలులైన మరి ఆ యొక్క 7గురిలో ఒకడైన స్తెఫను ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని లేక జరిగిన సంగతులను వారికి మరలా విశదపరుస్తూ వస్తున్నాడు. ఈ విషయాలన్నీ కూడా మనం చాలా విషయాలు చూసాం. మోషే ఐగుప్తు దేశంలో ఆయన మరి జన్మించినప్పుడు తన తల్లిదండ్రులు 3 నెలలు అతను దాసి ఇక దాయలేని పక్షములో మోషేను మరి వారు
నైలు నదిలో వదిలేసినప్పుడు ఆ ఐగుప్తు రాణి యొక్క లేక ఫరో యొక్క కుమార్తె ఆ నైల్ నదిలో ఉన్న ఆ జమ్ము పెట్టిని తీసి ఆ బిడ్డను చూసి ఆ బిడ్డ ఏడవడం చూడగానే ఆమె మనసు యొక్క కరిగి ఆయన్ని పెంచాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఇదంతా దైవ సంకల్పం అన్నమాట. ఫరో కుమార్తె ఏంటి, ఈ ఎబ్రిడైన ఈ చిన్నవాడిని పెంచడం ఏంటి, ఇతడు ఫరో కుమార్తెకు కుమారుడిగా చేయబడ్డం ఏంటి, ఆయన ఐగుప్తు దేశానికి రాజు అవ్వాలని మరి ఆమె కోరుకోవడం ఏంటి, ఇవన్నీ కూడా దైవ సంకల్పము, దైవ నిర్ణయం అన్నమాట. మీకు ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, మన జీవితంలో ఏది జరుగుతున్నప్పటికీ కూడా అవన్నీ దైవ సంకల్పము. ఇది మనం చేతులారా చేసుకున్నామని కానీ, లేక నాకు ఇలా జరగాలని జరిగింది కానీ ఇలాంటి ఏమీ లేదు. ఇవన్నీ జరిగించేవాడు దేవుడు. మీకు ఎన్నోసార్లు చూపించాను ఆ మాటను. సరే మీకు చూపిస్తాను మరలా. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 27, 28 వచనాలండి. 27, 28 2 వచనాలు కలిసి ఉన్నాయి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 27, 28. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించను. సరే, ఏది జరగాలన్నా సరే అది దేవుని యొక్క సంకల్పము, ఆయన నిర్ణయము. ఆయన సంకల్పము లేకుండా, ఆయన నిర్ణయము లేకుండా ఏది జరగదు. అందుకని భూమి మీద మన పుట్టిక ఆయన నిర్ణయమే, మనం స్త్రీగా పురుషుడిగా పుట్టడం అనేది కూడా దేవుని యొక్క నిర్ణయమే, మనం ఎలాగ జీవించాలనేది కూడా దేవుడే మనకి నిర్ణయించాడు. కానీ మానవుడి కొంత స్వచిత్తం అనేది ఇచ్చాడు, నీ ఇష్టం అనేది కొంత ఇచ్చాడు. కానీ ఈ మానవుడు దైవ సంకల్పములో కొంత తన ఇష్టాన్ని ఎప్పుడైతే దేవుడు ఇచ్చాడో, తన ఇష్టము చేత మానవుడు దేవుని యొక్క సంకల్పాన్ని తృణీకరించాడు, దేవుని యొక్క సంకల్పాన్ని త్రోసివేశాడు. చూడండి, మనం అంటూ ఉంటాం, చిన్న అవకాశం ఇచ్చామనుకోండి, ఎవరైనా సరే, అది పిల్లలైనా, లోకంలో ఉన్నవారైనా, మరి ఇంకెవరైనా సరే, మనల్ని చాలా చులకనగా చూడడానికి, లేకపోతే మనల్ని హేళన చేయడానికి, లేకపోతే కొన్నిసార్లు మనల్ని బాధ పెట్టేవారికి ఉంటే చిన్న అవకాశం ఇస్తే చాలు. సరే, మనిషి యొక్క లక్షణం ఏంటంటే, ఎవరికైనా చిన్న అవకాశంగా ఇచ్చాము అంటే వాళ్ళు మన నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటారన్నమాట. ఇంక వాళ్ళు మనం దింపలేము, అంత కఠినమైన పరిస్థితులు కూడా తీసుకువెళ్తారు. అందుకనే ఎవరికి ఏ అవకాశము అంటే మన విషయంలో మన మీదకి ఎవరూ ఎక్కకున్నట్లుగా మొట్టమొదటిగా ఏ అవకాశాన్ని మనం ఎవరికి కూడా ఇవ్వకూడదు. ఒక అవకాశం అనేది మనం ఇవ్వకుండా ఉంటే ఒకరు మన దగ్గరికి రావడానికి కానీ, మన నెత్తి మీదకి ఎక్కడానికి కానీ అవకాశం ఉండదు. కానీ ఆది ఆదాములు మరి అవ్వ కూడా వారు సాతానికి అవకాశం ఇవ్వడం వల్ల సాతానుడు వారిని ఏలడం ప్రారంభించాడు. ఈ లోకంలో మనం కూడా మనల్ని ఏలడానికి ఎవరికైతే మనల్ని మనం అప్పగించుకుంటామో వారే మనల్ని ఏలడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకనే దేవుడు మానవుడికి కొంత స్వచిత్తము, నీ ఇష్టము అనేది ఎప్పుడైతే ఇచ్చాడో, మానవుడు దేవుని యొక్క ఇష్టాన్ని త్రోసివేసి తన ఇష్టాలన్నిటినీ నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈ రోజున దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే, మోషే యొక్క విషయంలో లేక అందరి విషయంలో కూడా ఇది దేవుని యొక్క సంకల్పము. ఆయన సంకల్పము, ఆయన నిర్ణయము అనేది ఏదీ లేకుండా ఈ లోకంలో ఏదీ జరగడానికి అవకాశం లేదు. అందుకని అంటాడు, ఆయన మాట ప్రకారముగానే ఇవన్నీ జరుగుతూ ఉంటున్నాయి అన్నమాట. ఈ భూమి మీద ఏది జరగాలన్నా అది ఆయన సెలవు లేకుండా ఏదీ జరగదు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా మోషే యొక్క జీవితంలో దేవుడు ఈ పరిస్థితులన్నిటినీ అనుమతించాడు. ఆయన 40 సంవత్సరములు ఐగుప్తు దేశంలో మోషే పెరగడానికి గల కారణము కూడా దేవుడే. 40 సంవత్సరములు ఐగుప్తు దేశంలో సకల విద్యా ప్రవీణుడిగా చేశాడు. అంటే లోకములో తను ఏమైతే నేర్చుకోవాలో అన్నిటినీ నేర్పించాడు దేవుడు మోషేకి. ఆయన నేర్చుకోలేనిదంటూ ఏమీ లేదు. మాటల యందు కానీ, కార్యముల యందు కానీ సకల విద్యా ప్రవీణుడు, ఆయనకి మించిన వాడే
ఐగుప్తు దేశంలో మరొకడు లేడనమాట. ఒక్క మాటలో అన్ని శాస్త్రాలను ఎరిగినవాడు, అంత నైపుణ్యత కలిగినవాడు, ఇంతటి వాణ్ణి ఐగుప్తు దేశానికి రాజుగా చేయాలనుకున్నారు ఆ ఫరో యొక్క కుమార్తె లేక ఫరో. కానీ మోషే ఐగుప్తు దేశానికి రాజు అవ్వడం అనేది ఇది దేవుని యొక్క సంకల్పము కాదు. అది దేవుని యొక్క సంకల్పము కాదు. మరి దేవుని యొక్క సంకల్పం ఏంటంటే, దేవుడు మోషేను ఎందుకు భూమి మీద పుట్టించాడో ఆ ఉద్దేశాన్ని మోషేకి తెలియచేయాలనుకున్నాడు ఆయన. అందుకనే దేవుడు మోషేని 40 సంవత్సరములు ఆ హోరేబులో మిద్యాను యొక్క గొర్రెలు కాయడానికి, ఇత్రో యొక్క గొర్రెలు కాయడానికి 40 సంవత్సరములు దేవుడు అరణ్యములోనికి తీసుకుని వెళ్ళాడు. మోషేను ఎప్పుడైతే 40 సంవత్సరములు అరణ్యములోనికి తీసుకుని వెళ్ళాడో దేవుడు, ఆ అరణ్యములో దేవుడు మోషేకి ఈ లోకములో తను ఏమైతే ఐగుప్తు దేశంలో నేర్చుకున్న సకల విద్యా ప్రవీణతలన్నిటినీ కూడా ఆయన మర్చిపోయేలాగా చేశాడు. ఆయన చేసి దేవుడు తన్ను తానుగా ఆయనకు ప్రత్యక్షపరుచుకున్నాడు. మోషే, ఇప్పుడు నేను కావాలా, ఈ లోకము కావాలా? అప్పటికి మోషేకి 80 సంవత్సరాల వయసు. ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు బ్రతికాడు, సకల విద్యా ప్రవీణతను నేర్చుకున్నాడు. ఇంకో 40 సంవత్సరాలు మోషే మిద్యాను అరణ్యములో ఇత్రో యొక్క గొర్రెలను కాయడానికి 40 సంవత్సరాలు లాక్కున్నాడు. 80 సంవత్సరాలు మోషేకి వచ్చింది. అంటే అతడు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో దేవుడు ఆయనకి అవకాశాన్ని అనుగ్రహించాడు. 80 సంవత్సరాల వయసులో మోషే, 40 సంవత్సరాలు నిన్ను ఐగుప్తు యొక్క దేశంలో సకల విద్యా ప్రవీణుడిగా నేను నీకు అన్ని విద్యలు నేర్పించాను. ఈ మిద్యాను అరణ్యములో నిన్ను 40 సంవత్సరాలకు గొర్రెల కాపురిగా నిన్ను చేశాను. ఇప్పుడు నువ్వు నీ సొంత ఇష్టానుసారంగా వెళ్ళాలనుకుంటున్నావా, లేక నా ఇష్టానుసారంగా వెళ్ళాలనుకుంటున్నావా? ఈ రెండు నీ ఎదుట పెడుతున్నాను. ఇది ఏది కావాలో నువ్వే తెలుసుకో, నువ్వే కోరుకో. మీ అందరికీ తెలుసు కదా, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం అంటాడు ఆయన, జీవమును మరణమును మేలును కీడును రెండు నీ ఎదుటే పెడుతున్నాను. నీకు ఏది కావాలో అది కోరుకో. నువ్వు ఏది కోరుకుంటావో అదే నీకు జరుగుతుంది. నువ్వు అడిగిందే నేను నీకు ఇస్తాను, నీ ఇష్టం. ఎందుకంటే ఈ రెండు నీకు చూపించాను. ఒకటి ఐగుప్తు చూపించాను, 2 నా నిర్ణయం ఏంటో నీకు చూపించాను. ఇప్పుడు నా నిర్ణయంలోనికి వస్తావా, లేక నువ్వు ఐగుప్తుని అనుభవించాలనుకుంటున్నావా? ఏదైనా నీ ఇష్టమే, చెప్పు నీకేది కావాలి. ఒకవేళ ఆనాడు మోషే ఐగుప్తే లోకమే కావాలి అనుకుంటే ఆయన ఆ రోజుతోటే తన చరిత్ర ముగిసిపోయేదేమో. ఈ రోజు వరకు మోషే గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ కూడా ఉండేది కాదు. ఎందుకంటే ఐగుప్తు దేశానికి ఎంతోమంది రాజులు పరిపాలన చేశారు, కానీ ఏ రాజు గురించి ఈ రోజు వరకు చెప్పుకోవట్లేదు. రాజులు పుట్టారు, రాజ్యాలను ఏలారు, వారు మరణించారు, వారిని మర్చిపోయారు. కానీ ఇన్ని వేల సంవత్సరములైనా సరే, ఒకవేళ ఈ భూమి ఉన్నంత వరకు, ఇంకా ఈ భూమి మీద మనుషులు జీవించినంత కాలము కూడా ఈ దైవజనుడైన మోషేను అప్పటి వరకు కూడా జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు. కారణం ఏంటో తెలుసా? ఆయన తీసుకున్న నిర్ణయము అలాంటి నిర్ణయము. మోషే తీసుకున్న నిర్ణయము ఒక సామాన్యమైన నిర్ణయాన్ని తీసుకోలేదు. మోషే తీసుకున్న నిర్ణయం ఎలాంటిదంటే ఎప్పటికీ నిలిచి ఉండే నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆయన ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు అంటే, ఐగుప్తు దేశంలో ఉంటే నాకు పేరు ఉంటుంది, అధికారం ఉంటుంది, డబ్బు ఉంటుంది, అన్ని రకాలైన పరిస్థితులు నాకు ఉంటాయి. కానీ దేవుడు నాకు ఉండడు. దేవుడు కావాలి అనుకుంటే నాకు పేరు ఉండదు, అధికారం ఉండదు, డబ్బు ఉండదు, ఈ లోక సంబంధమైనది ఏదీ నాకు ఉండదు. కానీ నేను ఏది కోరుకోవాలి? నేను కోరుకోవలసిందేంటి? ఐగుప్తు యొక్క ఐశ్వర్యాన్నా, లేక దేవుని యొక్క పక్షముగా శ్రమపడ్డమా? ఏది అనే ఈ రెండిటి మధ్య మోషే
ఆయన దేవుని చేత ప్రేరేపించబడిన వాడైనప్పుడు మోషే శ్రమనే కోరుకున్నాడు ఆయన. అందుకనే ఎప్పటికీ ఆయన నిలిచిపోయేలాగా దేవుడు ఆయన్ని ఒక గొప్ప వ్యక్తిగా చేశాడనమాట. బైబిల్ గ్రంథంలో అంటాడు, మోషే లాంటి నాయకుడిని మరలా మీ కొరకు నేను పుట్టిస్తాను అన్నాడు ఆయన. అలాంటి గొప్ప నాయకుడు ఎవరు అంటే ఆయనే యేసుప్రభువారు. ఆయన లాంటి వాడు, మోషే లాంటి గొప్ప నాయకుడు భూమి మీద ఇంకా పుట్టలేదు. ఆయన ఒకవేళ పుట్టి ఉన్నారు అంటే ఆయనే యేసుప్రభువారు. కాబట్టి ఈ రాత్రి మరలా దేవుడు మనకేమి నేర్పించాలనుకుంటున్నాడు అంటే, మోషే యొక్క జీవితాన్ని, సకల విద్యా ప్రవీణతను దేవుడు అతనికి నేర్పించాడు. ఐగుప్తు దేశంలో అతను నేర్చుకోలేనిదంటూ ఏమీ లేదు, అన్నీ నేర్చుకున్నాడు ఆయన. కానీ ఆయన దేవుడు విషయంలోకి వచ్చినప్పుడు వాటన్నిటినీ వదిలిపెట్టడానికి కూడా ప్రయత్నం చేశాడు ఆయన. ఇవేవి నాకేమీ గొప్ప కాదు, దేవుడి కంటే ఇవి నాకేమీ శ్రేష్టమైనవి కావు. అందుకనే సకల విద్యా ప్రవీణుడైన మోషే సకల విద్యను మర్చిపోయిన వాడై ఒక మాట కూడా మాట్లాడలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు. మీరు నిర్గమాకాండము 4వ అధ్యాయము 5వ అధ్యాయం చూస్తే మోషేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు అంటాడు ఆయన, ప్రభువా, నేను నీ దాసునితో మాట్లాడినంతకు ముందు నేను మాట నేర్పడేవాడును కాను, నేను నత్తివాడును, మాట్లాడడానికి కూడా నాకు శక్తి చాలదు. నేను ఎలాగెళ్ళి ఐగుప్తు దేశంలో నీ ప్రజలను నేను విడిపించగలుగుతాను, నీ ప్రజలు నేను ఎలా రక్షించగలుగుతాను, వారిని ఐగుప్తులో నుంచి కనాను దేశానికి ఎలా తీసుకుని వెళ్ళగలను, నా వల్ల సాధ్యమా? అందుకనే దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు, మోషే దేవుడి గురించి ఆయన స్వరాన్ని విన్నప్పుడు ఆయన స్థితి ఏంటో ఆయన గుర్తించగలిగాడు. ఈ రాత్రి దేవుని యొక్క ప్రజలుగా నీకు నాకు కూడా దేవుడు ఇదే ప్రశ్న వేస్తున్నాడు. ఏంటి అంటే, నీకు నేను కావాలా? ఈ లోకంలో ఉన్న సకల విద్యా ప్రవీణత, లోకమున్న ఐశ్వర్యం అంతా నీకు కావాలా? నీకేది కావాలి? నేనైతే ఈ రెండు నీ ఎదుటే పెడుతున్నాను. ఐగుప్తులో ఉన్నదంతా నీకు నేను చూపిస్తున్నాను. రెండవది, నేనెవరినో మరొక ప్రక్కనే నిలబడుతున్నాను. ఏది కావాలో నీ ఇష్టమే. నువ్వు ఏది కావాలని కోరుకుంటావో అది మాత్రమే నువ్వు తీసుకోగలుగుతావు. రెండు అనేది అసాధ్యము. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఈరోజు యేసు ప్రభువుని అంగీకరించిన నీవు నేను కూడా, దేవుడు ఇదే సమస్య లేక ఇదే పరిస్థితిని దేవుడు మన ముందు పెట్టినప్పుడు, అర్థమైందా? దేవుడు మన ముందు పెట్టినప్పుడు మనం ఏం చేయగలుగుతున్నామంటే, మనం రెండూ కావాలి అని కోరుకునేవారు. మనం రెండూ కావాలని కోరుకునేవారు అంటే దేవుడు కావాలి, రెండవదిగా మనకు ఐశ్వర్యము కావాలి. దేవుడు అంటున్నాడు, లేదు, ఏదో ఒకదాన్ని మాత్రమే కోరుకో. రెండు అనేది అది నీకు జరగదు. దేవుని యొక్క బిడ్డలుగా యేసు ప్రభువుని అంగీకరించిన వారు ఉంటున్న నీవు నేను కూడా ఏదో ఒకదానిని మాత్రమే మనం ఆశించగలిగిన వారుగా ఉండాలి. అంతేగాని రెండు కావాలి అని కోరుకునేవారం కాదు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఈరోజు యేసు ప్రభువు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, యేసు ప్రభువుని అంగీకరించిన వారు ఉంటున్న నీవు నేను కూడా దేవుని యొక్క ప్రజలుగా ఈరోజు దేవుడు ఐగుప్తుని అనే ఈ లోకాన్ని దేవుడు చూపిస్తున్నాడు. ఈ లోకములో మనం ఏది కలిగి ఉన్నప్పటికీ కూడా అది దేవుడి కంటే గొప్పది కాదు. బైబిల్ గ్రంథంలో చాలామంది అంటారు, ప్రభువా, మేము కలిగి ఉన్నది నీకంటే ఏది గొప్పది కాదు. అది ఏదైనా కానీ, అది మా జ్ఞానము కానీ, మా తెలివి కానీ, మా శక్తి కానీ, మా ఐశ్వర్యము కానీ, ఈ లోక సంబంధమైన ఏ సంపదైనా సరే నీకంటే మాకేది గొప్పది కాదు. మాకు కావాల్సింది నీవు. ఈ రాత్రి దేవుని యొక్క ప్రజలుగా మోషే ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటి అంటే, మనం దేవుని యొక్క ప్రజలుగా జీవిస్తున్న మనము ఈ రోజున ఈ రెండిటినీ దేవుడు మన ముందు పెడుతున్నాడు. ఒకటి ఐగుప్తు లాంటి ఈ లోకము, రెండవది దేవుడు. నీకేది కావాలి? నేనా, ఐగుప్తా? ఈ రెండాటిలో మనం దేన్నైతే కోరుకోగలుగుతామో
దాన్ని మాత్రమే మనం పొందగలుగుతాం, కానీ రెండిటినీ మనం పొందలేము. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఈ రాత్రి దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, మోషే యొక్క విషయంలో దేవుడు ఈ పరీక్షను లేక ఈ రెండిటినీ మనం ముందు ఉంచాలనుకుంటున్నాడు. ఆయన మోషే పెద్దవాడైనప్పుడు అతడు ఐగుప్తు దేశానికి రాజు అవ్వలసిన వాడిగా ఉంటున్నవాడు, కానీ తన మనసులో మాత్రం అతడు తన సహోదరులైన ఎబ్రీలను చూడాలనుకున్నాడు. ఆయన చూడాలనుకున్నది ఏంటంటే, తన సహోదరులైన ఎబ్రీలను చూడాలనుకున్నాడు. ఇదివరకు బోధించారు అతనికి. పాలు విడవగానే ఫరో యొక్క కుమార్తె మోషేను తీసుకుని పోయి తన అంతఃపురంలో పెంచింది. ఎప్పుడు కూడా మోషేను ఎబ్రీలైన ఇశ్రాయేలు యొద్దకు ఎప్పుడు కూడా పంపలేదు. ఎందుకంటే ఆయనకి తెలుసు, ఆమెకి తెలుసు. కారణం ఏంటంటే, అక్కడి నుంచి వచ్చిన వాడు వీడు. ఒకవేళ ఎప్పుడైనా వాళ్ళని చూసి వీడు మనసు మారి మరలా వీడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడేమో అని ఆ తల్లి 40 సంవత్సరాలు ఇతడెవరో, ఇతడు ఎక్కడ పుట్టాడో, ఎలాగ దొరికాడో ఈ విషయాలు ఏమీ మోషేకి తెలియకున్నట్లుగా ఐగుప్తు యొక్క రాణి అంత జాగ్రత్తగా పెంచింది. కానీ అతని నైజము, అతని రక్తము, ఆ శరీరం యొక్క నిర్మాణము ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చాయి. మీరందరూ చెప్తూ ఉంటారు కదా, లోకంలో చెప్తూ ఉంటారు, సముద్రంలో పుట్టిన చేప చెరువులో బ్రతకలేదట, చెరువులో బ్రతికిన చేప సముద్రంలో బ్రతకలేదట. ఎక్కడ బ్రతకగలిగింది అక్కడ మాత్రమే బ్రతకాలి. అయ్యే ఎబ్రీల్లో నుంచి అయితే మోషే పుట్టాడు. తన పెద్దవాడైన 40 సంవత్సరాలు అయినప్పుడు తన సహోదరులైన ఎబ్రీలను చూడాలనుకున్నాడు. ఇతనికి ఎవరు చెప్పారు? ఇతనికి ఎలా తెలుసు? ఒకవేళ ఎలాగైనా ఇతను తెలుసుకున్నాడేమో, లేక ఎవరైనా నీకు చెప్పారేమో. ఎందుకంటే ఫరో కుమార్తెకి పెళ్లి కాలేదు. పెండ్లు కాకుండానే నేను ఎలా జన్మిస్తాను ఆమెకి? అసలు నేను ఎవరిని తను ఒకసారి తెలుసుకోగలిగాడు. చాలాసార్లు దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను కూడా మనమేంటో ఒక్కసారి మనం గుర్తించవలసిన వారికి ఉంటున్నాం. అంటే నీ స్థితి ఏంటి, నీ నైజం ఏంటి? ఈ రెండు చాలా ముఖ్యమన్నమాట. ఇవి రెండు మనం తెలుసుకోగలిగితే మనం ఎవరో మనకు అర్థమైపోతూ ఉంటుందన్నమాట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7, 8, 9 వచనాలండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచండి. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించి ప్రతివాడు నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆ ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి ఆ దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. ఇప్పుడు ఆయన అంటున్నాడు, మీరు ఎవరికి సంబంధించిన వారు, మీరు ఎవరికి పుట్టినవారు? ఈరోజు మోషే ఎవరికి పుట్టాడు, ఆయన ఎవరు సంబంధి, అది తెలుసుకోవాలనుకున్నాడు ఆయన. నేను ఎవరికి పుట్టాను, నేనెవరిని, నేనేంటి? ఐగుప్తు దేశంలో రాజు యొక్క అంతఃపురంలో పెరుగుతున్నవాడు ఇలాంటి ఆలోచన అతనికి రావడం ఏంటి? నేనెవరిని, నేనెవరికి పుట్టాను, నేనెక్కడున్నాను, అసలు నా స్థితి ఏంటి? అందుకని అంటున్నాడు, ఒక్కసారి నిన్ను నీవుగా పరిశీలన చేసుకో. నీ స్థితి ఏంటనేది జ్ఞాపకం చేసుకో. అలా జ్ఞాపకం చేసుకోగలిగితే నిజంగా
మనం ఎవరము మనం ఏంటో తెలుసుకోగలిగితే ఎప్పటికీ మనం తొలగిపోవడానికి కారణము లేకుండా ఉంటుందండి. బైబిల్ గ్రంథంలో ఎవరినైనా దేవుడు వెన్నుకున్నప్పుడు, ఎవరినైనా దేవుడు ఒక స్థితిలోనూ తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి ఈ విషయాలు జ్ఞాపకం చేసేవాడు. మీరెవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ స్థితి ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా నేను తీసుకొచ్చాను మిమ్మల్ని, ఈరోజు మిమ్మల్ని ఈ స్థితిలోకి నేను తీసుకొచ్చాను కాబట్టి మీరు ఏం చేయాలని మీ సంకల్పము, మీ నిర్ణయం ఏంటి. ఈరోజు దేవుడు కూడా నిన్ను నన్ను కూడా ప్రశ్నించే ఇదే ప్రశ్న. నువ్వే ఎవరి మూలంగా జన్మించావు ఈ భూమి మీద? ఈరోజు నువ్వు ఎవరి కోసం జీవించగలుగుతున్నావు? నువ్వు దేనికోసం బ్రతకాలనుకుంటున్నావు? నీ నిర్ణయం ఏంటి? నువ్వు ఎలాగుంటున్నావు? అందుకనే ప్రతిసారి కూడా మనం ప్రతి ఆదివారము బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని మనం స్వపరీక్ష చేసుకుంటున్నాం. అంటే నేనెవరిని, నేనేం చేస్తున్నాను, నేను ఏం చేయాలి, నేను ఎలాగ జీవిస్తున్నాను అనేవి మనం ప్రతిసారి కూడా బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని మనం స్వపరీక్ష చేసుకునేవారు. మనమేంటో మనకు అర్థమైందనుకోండి, మనం చేయవలసిన పని ఏంటో మనం చేయగలుగుతాం. మనమేంటో మనకు అర్థం కాలేనప్పుడు మనం ఏం చెయ్యాలో కూడా గ్రహించలేని వారము. అందుకనే ఈ రాత్రి మోషే ద్వారా దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే, నువ్వెవరివి? అసలు మోషే ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు ఆయన పెరిగినప్పుడు ఎందుకు ఇతనికి ఆలోచన వచ్చింది? ఎబ్రీలైన తన సహోదరులని ఎందుకు చూడాలనుకున్నాడు? తన సహోదరులని ఇతడెలా తెలుసుకున్నాడు? ఈయన ఎవరికి పుట్టాడు, ఈయన ఏంటి అనేది ఇతనికి ఎలా తెలుసు? ఒకవేళ ఆ రోజుల్లో అమ్రాము, యొకోబేదులు వీళ్ళు చెప్పుండొచ్చు. అర్థమైందా? ఏమని? నువ్వు పలానా. ఎందుకంటే పాలు విడిచేదాకా యొకోబేదు దగ్గరే ఉన్నాడు కాబట్టి ఈ యొక్క మోషే, ఆ తల్లి అతనికి చిన్ననాటి నుండి కూడా అన్ని విషయాలు క్షుణ్ణముగా బోధించింది. ఒకవేళ తల్లి బోధించినంత మాత్రానికి చిన్న వయసులో ఇతనికి అన్నీ గుర్తుంటాయా? ఒకవేళ గుర్తే ఉన్నాయనుకోండి, ఇప్పుడు విలాసవంతమైన జీవితాన్ని వదిలేసుకొని ఇలాంటి కష్టతరమైన పరిస్థితులు గుండా వెళ్ళాలని ఎవరు ఇష్టపడతారు? మోషే తన జీవితంలో తన ఎబ్రీయుడును అని ఎప్పుడైతే తెలుసుకోగలిగాడో ఆనాడే ఐగుప్తులో ఉన్నది సమస్తాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడడానికి ప్రయత్నం చేశాడు. నాకు అక్కర్లేదు, ఈ లోక సంబంధమైన సంపద కంటే, ఈ లోక సంబంధమైన అధికారము కంటే, ఈ లోక సంబంధమైన భాగ్యము కంటే నేను ఒక దేవుని బిడ్డగా జీవించడమే నాకు ఇష్టం. నేను ఒక లోకస్తుల్లాగా బ్రతికే కంటే ఒక దేవుని బిడ్డగా బ్రతకడం నాకు ఇష్టం. మోషే ఎదుట 2 కనపడ్డాయి. మీకు ఎన్నోసార్లు చదివించాను కూడా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24-25 వచనాల్లో మోషే పెద్దవాడు అయినప్పుడు అతడి విశ్వాసమును బట్టి ఐగుప్తు విషయంలో మరి ఆ ధనము కంటే, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యముని ఎంచుకొని ఈ అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలును యోచించి ఫరో కుమారునని అనిపించుకుంటకు మోషే ఒప్పుకోలేదట. ఎందుకనగా ప్రతిఫలముగా అతని కలగబో బహుమానమందు దృష్టించినవాడు. మోషేకి తెలుసు, నేను దేవుడి కొరకు ప్రయాసపడ్డానా, నాకు ఒక ప్రతిఫలము అనేది ఉంది. నేను లోకం కొరకు బ్రతికేనా, నాకు ఏ ప్రతిఫలము లేదు. లోకమును దాని ఆశయు గతించిపోయేది. లోకములున్న ఆశలు నేను కలిగి ఉంటే దాని ఫలితము నిత్య నరకము. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వెవరివి? ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు ఎవరికి పుట్టావు? ఎవరి ద్వారా దేవుడు నువ్వు యేసుప్రభుని రక్షించాడు? ఈరోజు నువ్వేం చేయగలుగుతున్నావు? అందుకని అంటున్నాను, ఆయన బీజము మనలో నిలిచి ఉంటే, అంటే యేసుప్రభువారి యొక్క రక్తమే కానీ నీలో ఉంటే ఆ రక్తము నిన్ను ఊరికినే ఉండనివ్వదు. అర్థమైందా? మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో పెరిగినప్పటికీ కూడా ఆ రక్తము
ఎబ్రీల యొక్క రక్తం అది. అందుకని అంటాడు, ఆ బీజము అతనిలో పడింది, ఆ బీజం మాత్రం పోలేదు. ఎంత 40 సంవత్సరాలు సకల విద్య ప్రవీణత కలిగిన వాడే లోకములో ఉన్న సుఖాన్ని సౌఖ్యాన్ని ఎంత అనుభవించినప్పటికీ కూడా తనెవరినో తను గుర్తించాడు. నేను హెబ్రీయుడను, కాబట్టి నేను ఒక హెబ్రీయుడిగానే బ్రతకాలే తప్ప ఒక ఐగుప్తీయుడిగా నేను బ్రతకకూడదు. అది ఆయన నిర్ణయం ఏంటంటే, నేను హెబ్రీయుడిని కనుక హెబ్రీయుడిలాగే బ్రతుకుతాను, నేను ఒక ఐగుప్తీయుడిలాగా బ్రతకను. అది మోషే యొక్క తన జీవితంలో తీర్మానము చేసుకున్న తీర్మానము. మీ అందరికీ తెలుసు, ఆనాడు హెబ్రీయులు చేసే పని, వారు దాసులు. పొలములో కానీ, ఇటుకల పనిలో కానీ, వ్యవసాయం పనిలో కానీ ఈయన వెట్టి పని చేసే బానిసలుగా ఉపయోగించాడు. వారు బానిసలు. అర్థమైందా? వీరు బానిసత్వాన్ని అనుభవించిన వారు, బానిసలుగా బ్రతుకుతున్నవారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మోషేను వాళ్ళ కళ్ళెదురుగుండా చూపించాడు. హెబ్రీలు అంటే ఇది, ఐగుప్తు దేశంలో హెబ్రీలు దాసులు. నువ్వేమంటావు? నీకేది కావాలి? ఆయన అన్నాడు, నేను దాసుడిగానే ఉంటాను, నాకు ఈ రాజరకం వద్దు. ప్రియ సహోదరి సోడా, యేసుప్రభుని అంగీకరించిన నీవు నేను కూడా ఒక దేవుని బిడ్డగా జీవించడానికి నువ్వు ఇష్టపడతావా? నువ్వు దేవుని బిడ్డగా జీవించాలి అనుకుంటే లోకములో నీకేమీ ఉండదు. నీ పేరు కానీ, నీ అధికారము కానీ, లోక సంబంధమైనది ఏది ఉండదు. ఒక సామాన్యమైన ఒక జీవితాన్ని జీవించాలి నువ్వు ఇష్టపడతావా? పర్లేదు ప్రభువా, నీ కోసము ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎలాంటి అవమానాల గుండా నేను పోవలసి వచ్చినా నేను నీ కొరకే జీవిస్తాను. ఎందుకో తెలుసా? నీలో ఉన్నది యేసు ప్రభువారి యొక్క బీజము. లోకమంతా నీ కళ్ళెదురుగున కనపడుతున్నా నువ్వు కోరుకునేది మాత్రం క్రీస్తుని మాత్రమే కోరుకుంటావు. నాకు ఈ లోకం అక్కర్లేదు. ఎందుకంటే నేను ఆయన వల్ల పుట్టినవాడును, నేను ఆయన వల్ల జన్మించిన వాడును, నేను మార్పు చెందిన వాడును. నాకు ఆయనే కావాలి, కానీ లోకం కాదు నాకు కావాల్సింది కదా. సరే, రెండో మాట మీకు చూపిస్తాను. క్రీస్తు యొక్క బీజము వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళు ఎలాగ ఉంటారు అనేది చూపిస్తాను మీకు. మొదటి యోహాను సువార్త, క్షమించండి, యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము 13 వచ్చినవండి. 1:13 యోహాను సువార్త మొదటి అధ్యాయము 13 వచ్చినవండి. వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మానుచేచ్చల వలనైనను పుట్టినవారు కారు. వీరెవరి వల్ల పుట్టారు అంటే దేవుని వలన పుట్టినవారట. దేవుని వలన పుట్టిన వారిలో దేవుని యొక్క బీజము నిలిచి ఉంటుంది. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు ఎవరి వల్ల పుట్టావు? ఆయన అంటున్నాడు, నీవు నా కుమారుడువు, లేక నీవు నా కుమార్తెవు, నేను నిన్ను కని ఉన్నాను, నేను నిన్ను కన్నాను లోకములో. ఎలాగ నేను కన్నానో తెలుసా? నా స్వరక్తం ఇచ్చి నేను సంపాదించుకున్నాను, నా ప్రాణమిచ్చి నేను నీకు సంపాదించుకున్నాను. ఈరోజు నీవు నా కుమారుడివి, కుమార్తెవి. నేను నీకు తండ్రిని, నేను నీకు దేవుడను, మీరు నా కుమారులను కుమార్తెలనై ఉన్నారని సర్వోన్నతుడైన దేవుడే సెలవిస్తున్నాడు అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో చెప్తాడు. మనందరము కూడా దేవుని కుమారులము కుమార్తెలుగా చేయబడిన వారు. ఆయన బీజం మనలో ఉంది, ఆయన వల్ల మనం జన్మించిన వారము. అందుకనే మనం ఎవరి వారము అంటే మన క్రీస్తుకు చెందిన వారము. మనం ఎవరికి చెందిన వారమంటే క్రీస్తునకు చెందినవారు. క్రీస్తునకు చెందిన వ్యక్తివై ఉండి, నువ్వు యేసు ప్రభువాని యొక్క రక్తం చేత కడగబడిన వ్యక్తివై ఉండి, నువ్వు దేవుని బిడ్డగా జన్మించిన వ్యక్తివై ఉండి, ఈరోజు మన కళ్ళెదురుగుండా కనపడుతున్న ఈ ఐగుప్తు లాంటి ఈ లోకం కావాలని కోరుకుంటున్నావా?
లోకంలో నువ్వు వెళితే లోకంలో నీకు అన్నీ దొరుకుతాయి. నువ్వెంతో సుఖంగా సంతోషంగా బ్రతకొచ్చు. ఈ లోకంలో నీకు ఎటువంటి ఆటంకము కూడా ఉండదు. అన్ని రకాలైన సుఖాన్ని సంతోషాన్ని అనుభవించవచ్చు. కానీ వాటి ఫలితాన్ని మాత్రం మర్చిపోకు. దాని అంతం ఏంటో తెలుసా? నిత్య నరకమే. దేవుని బిడ్డ ఏదైనా చేసే ముందు దాని అంతాన్ని గురించి ఆలోచించేవాడు. నేను ఇలాగ చేస్తే దాని ఫలితం ఏంటి, నేను ఇలాగ చేస్తే దాని ద్వారా వచ్చే ఫలితం ఏంటి, నేనేం చెయ్యాలి, ఏది కోరుకోవాలి. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎప్పుడైనా నీవు నేను కూడా మనం ఎవరము అది గుర్తించావా? మోషే గుర్తించాడు. ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు ఫరో ఇంట్లో పెరిగినప్పటికీ కూడా తనెవరో తను గుర్తించగలిగాడు. నేను హెబ్రీయుడను. నేను ఒక హెబ్రీయుడు అనేవాడు ఎప్పుడూ కూడా ఈ ఐగుప్తులో ఉన్న దానిని ఆశించేవాడు కాదు. ఎందుకంటే ఐగుప్తు ఇశ్రాయేల్ ప్రజల్ని అక్కడ ఉండడానికి దేవుడు తీసుకెళ్ళలేదు. ఐగుప్తులో నుంచి దేవుడు వారిని కనాను దేశంలో తీసుకెళ్ళడం దేవుని యొక్క సంకల్పం. 400 సంవత్సరాలకి మోషేతో లేక అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని నేను ఐగుప్తులను తీసుకుని వెళ్ళి 400 సంవత్సరాలు అయిన తర్వాత నేను అక్కడి నుంచి మరలా నీ సంతానాన్ని తిరిగి తీసుకుని వచ్చి ఈ పాలు తేనెలు ప్రవహించే దేశమైన కనాను దేశాన్ని నీ ప్రజలకు నేను స్వాస్యంగా ఇవ్వబోతున్నాను. ఇది దైవ యొక్క సంకల్పము. అందుకనే ఈరోజు దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఏది కావాలి నీకు? నీవెవరవో గుర్తించావా? రక్షించబడ్డాం, మారు మనసు పొందాం, నేను దేవుని బిడ్డను అని చెప్పుకుంటున్న నీవు నేను నిజంగా మనం దేవుని బిడ్డలమైతే మనం కోరుకునేది ఏంటి? ఆయన బీజం మనలో ఉందా? ఆయన రక్తం వల్లే మనం పుట్టామా? ఒకవేళ ఆయన రక్తం వల్లే మనం జన్మించిన వారము అయితే అర్థమైందా? మనం ఏం చేయగలుగుతున్నాం? మనం జీవించే జీవితం ఏంటి? అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వెవరివో నువ్వు తెలుసుకోవాలి. నువ్వెవరివో నువ్వు తెలుసుకోగలిగితే దాని ప్రకారంగా జీవించడానికి నీకు అవకాశం ఉంటుంది. కానీ నువ్వెవరివో తెలుసుకోలేనప్పుడు నువ్వెలాగ జీవించగలవు దేవుడి కోసం? చాలాసార్లు మనం ఎవరమో మర్చిపోయాం, మనం ఏంటో మర్చిపోయాం. మనం దేవుని బిడ్డలమని చెప్పుకునే వారిమే తప్ప, రక్షించబడ్డమని చెప్పుకునే వారిమే తప్ప, కానీ మనం చేయవలసిందేంటి, మనం ఏం చెయ్యాలి, మనం ఎలాగ జీవించాలి, ఈ అన్నిటినీ మనం మర్చిపోయి ఈ లోకంలోనే ఐగుప్తులోంటికి మనం వెళ్ళి లోక సంబంధమైన ఐగుప్తుని మనం కోరుకునే వారిగా ఉంటున్నాం. ఈరోజు మోషే జ్ఞాపకం చేసేది ఏంటంటే, తన సహోదరులైన హెబ్రీయులను చూడ వెళ్ళాలనుకున్నాడు ఆయన. హెబ్రీయులతో తను ఉండాలనుకుంటున్నాడు ఆయన, వారిని కోరుకుంటున్నాడు ఆయన. నేను అక్కడికే వెళ్తాను, వారి మధ్య నేను ఉంటాను అని. కారణం, అతడు ఎవరికి పుట్టాడో తను ఎరిగినవాడు, తనెవరో తను తెలుసుకున్నాడు. అందుకనే ఈ ఐగుప్తు యొక్క ధనము నాకు అక్కర్లేదు, ఈ ఐగుప్తు యొక్క ఐశ్వర్యం నాకు అక్కర్లేదు, ఈ ఐగుప్తులో ఉన్నది ఏది నాకు అక్కర్లేదు. నేను ఒక దేవుని బిడ్డగా బ్రతికితే చాలు. ఒక హెబ్రీయుడిగా నేను పుట్టాను, ఒక హెబ్రీయుడిగా నేను మరణించాలి. ఒక దేవుని బిడ్డగా నేను జీవించాలి, దేవుని బిడ్డగానే నేను మరణించాలి. ఇదే నా కోరిక. ఎప్పుడైతే నిజంగా ఒక దేవుని బిడ్డగా జీవించాలని, దేవుని బిడ్డగా మరణించాలని మనం కోరుకుంటామో, నిజంగా దేవుడు కూడా నిన్నెంతగా కాపాడుతాడో తెలుసా? మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఎవరైనాను నా కోసం తన ప్రాణాన్నే బలిగా ఇవ్వాలి అనుకుంటే వారిని నేను ఎప్పటికీ విడిచిపెట్టను. నేను ఎవడైనాను నా కొరకు తన ప్రాణాన్ని ప్రతిగా, అంటే నా కొరకు తన ప్రాణాన్ని ఇవ్వాలనుకుంటే వాడు తన ప్రాణాన్నే దక్కించుకుంటాడు అంటున్నాడు ఆయన. సరే, చూపిస్తాను మీకు. మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 25వ వచనం అండి. 16:25 వచనం. మత్తయి సువార్త 16:25.
తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకొనెను. ఇప్పుడు మోషే అంటున్నాడు, లేక దేవుడు చెప్తున్నాడు, నా నిమిత్తము ఎవరైతే తన ప్రాణాన్ని పోగొట్టుకోవాలనుకుంటారో వాడు తన ప్రాణాన్ని దక్కించుకుంటాడు. ఎవడైతే తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకుంటాడో అది వాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా మన ప్రాణాన్ని కాపాడుకోవాలన్నా, మనం మరణించాలన్నా మన చేతిలో లేదు, అది దేవుడి చేతిలో ఉంది. ఏది జరగాలన్నా నిర్ణయించేవాడు దేవుడు. అందుకనే నేను బ్రతికితే ఒక దేవుడి బిడ్డగానే బ్రతుకుతానే తప్ప ఒక లోకస్తుల్లాగా నేను బ్రతకను. నిజంగా నువ్వు అలాంటి తీర్మానం చేసుకోగలిగితే దేవుడు అంటున్నాడు, నువ్వు నా బిడ్డగా బ్రతకాలని నువ్వు ఆశపడుతున్నప్పుడు, నీ జీవితంలో చెడుతనాన్నంతటిని విడిచిపెట్టి నా కొరకు నువ్వు బ్రతకాలనుకుంటున్నప్పుడు నేను నిన్నెలా వదిలేస్తాను నీ భూమి మీద? తరతరాలకి నువ్వు జ్ఞాపకం ఉండిపోయేలాగా నేను చేయగలుగుతాను. అర్థమైందా? అందుకని అంటాడు, ఒక దేవుని బిడ్డగా యథార్థమైన జీవితాన్ని నువ్వు జీవించి ఈ లోకాన్ని విడిచిపెడితే నువ్వెప్పటికీ జ్ఞాపకంలో ఉండిపోతావు. బైబిల్ గ్రంథంలో అంటాడు కదా, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములు ఉంటారట. దేవుని బిడ్డలనేవారు వాళ్ళు ఎప్పటికీ జ్ఞాపకమే. లోకం వారిని మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేదు. కారణం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలనేవారు ఎప్పుడూ లోకంలో జ్ఞాపకం ఉండిపోతానే ఉంటారండి. తరతరాలు గతించిన వాళ్ళ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నమాట. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు అలాగ జీవించిన వారు. ఇబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మీరు చూస్తే వారు మరణించి మనతో మాట్లాడేవారు. కయ్యేను విశ్వాసమును బట్టి దేవుని కొరకు జీవించి మరణించాడు. అతడు ఆ విశ్వాసము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు అంటాడు. ఎప్పుడు చనిపోయాడు ఏబేలు? ఏబేలు చనిపోయింది ఎప్పుడు? ఇప్పుడు దాకా ఏబేలు ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడట. ఆయన గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఆ నీతిమంతుడు ఇప్పటికీ మాట్లాడుతున్నాడట, నేనెవరిని, నేనేంటి. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నేను కూడా ఎప్పటికీ అలాగ నిలిచి ఉండాలి అంటే, మనం ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోవాలంటే దేవుని కొరకు మనం జీవించగలుగుతున్నామా? నువ్వు దేవుడి కొరకు జీవించలేదనుకో, ఐగుప్తు కొరకే నువ్వు బ్రతకాలనుకున్నావనుకో, ఐగుప్తు లాంటి జీవితాన్నే జీవించాలనుకున్నావనుకో, నువ్వెప్పటికీ జ్ఞాపకంలోనికి రావు. నీ పేరు మరువబడుతుందన్నమాట. ఎందుకంటే ఐగుప్తుని వేలిన మహాచక్రవర్తులైన ఫరో రాజుల సైతము కూడా వాళ్ళు ఈ రోజున ఎవరికీ జ్ఞాపకం లేరు. అప్పుడు రాజులై ఉండొచ్చేమో, కానీ వాళ్ళు జ్ఞాపకం చేసుకునే వాళ్ళు లేరు కదా. కానీ ఈనాటికి కూడా మోషేను అప్పుడు నుండి ఇప్పుడు వరకు జ్ఞాపకం చేసుకుంటామని అంటాం. ఇంకా భూమి మీద మనుషులు ఉన్నంత వరకు జ్ఞాపకం చేసుకుంటాం. కారణం ఏంటో తెలుసా? ఇతడు దేవుని కోసం బ్రతికినవాడు. దేవుని కోసం బ్రతకాలనుకునే వారిని ఎవరిని కూడా దేవుడు వాళ్ళని వదిలిపెట్టేవాడు కాదు. వాళ్ళు ఎప్పుడూ జ్ఞాపకంలోనే ఉంటారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు ఎవరిలాగా బ్రతకాలనుకుంటున్నావు? నా బిడ్డగా బ్రతకాలనుకుంటున్నావా, లేక లోక సంబంధమైన ఒక వ్యక్తిగా బ్రతకాలనుకుంటున్నావా? అందుకని అంటున్నాడు, నువ్వు నా కోసం బ్రతకాలి అనుకుంటే నేను నిన్ను బ్రతికిస్తాను. నువ్వు నీ కోసమే బ్రతకాలి అనుకుంటే ఈ లోకములో నీ ప్రాణాన్నే నువ్వు పోగొట్టుకుంటావు. ఏది కావాలా? నా నిమిత్తము నీ ప్రాణాన్ని అర్పించాలనుకుంటున్నావా? నువ్వు దాన్ని దక్కించుకుంటావు. నీ నిమిత్తము నీ ప్రాణాన్ని రక్షించుకోవాలనుకుంటున్నావా? దాన్ని పోగొట్టుకుంటావు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా యేసు ప్రభువుని అంగీకరించిన నీవు నేను కూడా ఈ రెండు మోషే ఎదుట దేవుడు ఈ రెండు పెట్టినట్లుగా ఈరోజు దేవుడు మనకి కూడా అంటున్నాడు, ఒకటి లోకము, రెండు దేవుడు. మీ అందరికీ తెలుసు 73వ కీర్తన 25వ వచనంలో ఈ ఆసాపు రచించిన కీర్తన భాగంలో అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకు ఉండగా లోకములోనది ఏది నాకు అక్కర్లేదు. నువ్వొక్కడు ఉంటే చాలు నాతో, ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు, నాకు నువ్వే కావాలి.
నువ్వు కాకుండా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. ఈరోజు దేవుని యొక్క ప్రజలుగా యేసు ప్రభువారిని అంగీకరించిన వారు ఉంటున్న నీవు నేను కూడా ఆ మోషే ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు పెరిగినప్పటికీ కూడా అతడు తన సహోదరులైన ఎబ్రీయులను చూడాలనే ఆశ కలిగింది. అతనికి బుద్ధి పుట్టిందంట. నా సహోదరులు ఎలాగ ఉన్నారు, ఒక్కసారి నేను ఐగుప్తులనికి వారిని చూడాలి అనే ఆశ పుట్టింది అతనికి. అసలు ఎందుకు అలాంటి ఆశకు వచ్చింది అంటే తనెవరో తను గుర్తించాడు. నేను ఒక ఎబ్రీయుడను. రెండవదిగా తనెవరో తను గుర్తించడమే కాదు, తను చేయవలసిన పని ఏంటి, ఇది రెండవది. తనెవరో తను తెలుసుకున్న తర్వాత తను చేయవలసిన పని ఏంటో తను కూడా గుర్తించాలి. అర్థమైందా? ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వెవరవో నువ్వు తెలుసుకున్న తర్వాత నువ్వు చేయవలసిన పని ఏంటో కూడా నువ్వు తెలుసుకోవాలి. నువ్వెవరవో నువ్వు తెలుసుకోకుండా నీ పని ఏంటో నీకు తెలియబడదు. అందుకనే కొన్నిసార్లు దేవుడు ఇలాగ చెప్పేవాడు. మీకు ఒక మాట చెప్తాను. ఆనాడు దేవుడు సమూయేలుకి దేవుడు ప్రత్యక్షమయ్యి, సమూయేలు తైలపు కొమ్మును తీసుకుని వెళ్ళి బెత్లెహేమీయుడైన యెష్షయి ఇంటికి వెళ్ళి అక్కడ నేను ఏర్పరచుకున్న ఒక మనుషుణ్ణి నువ్వు రాజుగా అభిషేకం చెయ్యి, నువ్వు వెళ్ళు అన్నాడు. ఇక్కడ సమూయేలుకి దేవుడు ఏం చెప్పాలి అంటే, యెష్షయి దగ్గరికి వెళ్ళు, యూదయ బెత్లెహేముకి వెళ్ళి యెష్షయికి 7 కొడుకులు ఉన్నారు. ఆ 7 కొడుకుల్లో నేను చివరివాడైన తన చిన్న కుమారుని ఎన్నుకున్నాను, వాడిని వెళ్ళి అభిషేకం చెయ్యి అని దేవుడు ముందే చెప్పొచ్చు కదా. నువ్వు వెళ్ళు అన్నవాడు ఏం చెయ్యాలో చెప్పాలి కదా అతనికి. లేదు లేదు, అక్కడికి వెళ్ళు, అక్కడ నువ్వేం చేయాలో అక్కడ చెప్తాను నేను నీకు. నువ్వేం చేయాలో అక్కడికి వెళితే చెప్తాను, అంతే తప్ప ఇక్కడ ఉండి అక్కడికి వెళ్ళమంటున్నావు కదా, అక్కడ నేను యెష్షయి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేనేం చేయాలా, ఆ కొడుకుల్లో ఎవరిని నేను రాజుగా అభిషేకం చేయాలా, ఆడెవడో చెప్పు, మొదటి వాడా లేకపోతే రెండో వాడా లేకపోతే 4వ వాడా లేకపోతే చివరి వాడా, ఎవరిని అని ఆయన అడగాలి కదా. అది ఆయన పని కాదు. ఆయన వెళ్ళమన్నాడు, నేను వెళ్ళాలంతే, అంతే. తిరిగి మారు మాట చెప్పడం అనేది ఒక దేవుని యొక్క బిడ్డ యొక్క లక్షణము కాదు. చెప్పారా చేయడం అంతే, ఇది నా పని. అదేదైనా కానీ చెప్తే చేయడంలోనే ఉంది విధేయత. అది ఎలాంటిదైనా సరే. మీకు ఎన్నోసార్లు చెప్పాను, సైన్యంలో చేర్చుకునే వారిని 18 సంవత్సరాలు వయసు వచ్చిన వారిని మాత్రమే సైన్యంలో చేర్చుకుంటారు. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరిని కూడా సైన్యంలో చేరడానికి అర్హత వారికి ఉండదు. 18 నుంచి 21 సంవత్సరాల లోపు, ఈ 2 సంవత్సరాల లోపులోనే సైన్యములో చేరవలసిన వారిని చేర్చుకుంటారు. ఆ తర్వాత ఇక మిగిలిన వారిని ఎవరిని కూడా సైన్యంలో చేర్చుకోరు. ఎందుకు ఎలాగూ అంటేనంట, ఆ వయసులో వచ్చిన వారు చదువులో తక్కువ చదువుతారు. రెండవదిగా వాళ్ళకి ఏమైతే ఆజ్ఞ ఇవ్వబడిందో ఆ ఆజ్ఞను తూచా తప్పకుండా నెరవేరుస్తారట. వాళ్ళు ఎలాంటి వారు అంటే, పైనుంచి ఆర్డర్ వచ్చి ఎదుటిన్న మనిషిని కాల్చేయంటే కాల్చేస్తాడట అంతే. ఎందుకు కాల్చాలా, అతడెవరు, అతడు ఏం చేశాడని నేను కాల్చాలా, ఒక వ్యక్తి యొక్క ప్రాణం తీయడం అంటే అది ఎంత పాపము, ఇలాంటివి ఏమి ఆలోచించకూడదట. తనకు ఆర్డర్ వచ్చిందంటే కాల్చేయాలంటే. అలా కాల్చాలి అంటేనంట మాట వినే విధేయతలోనికి రావాలట. అందుకనే ఆ ట్రైనింగ్లోనే, ఆ వయసులోనే 1 సంవత్సరంలో వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారంటే, నీ పైనుంచి ఎలాంటి ఆర్డర్ వచ్చినా సరే తూచా తప్పకుండా నువ్వు నెరవేర్చాలా. ఎందుకు ఏంటి అనే ప్రశ్న నీకు అనవసరం. చెప్పింది చేయడమే నీ బాధ్యత, అంతే. ఈ 2 నేర్పిస్తారట. వాడే సైనికుడు. ఇప్పుడు క్రీస్తు యొక్క సైన్యంలో చేరిన నీవు నేను కూడా మనం చేయవలసిన పని ఏంటంటే, దేవుడు ఏదైనా చెప్పాడు అంటే ఎందుకు ఏంటి అనే ప్రశ్నించడం మన పని కాదు. ఆయన చెప్పాడు, నేను చెయ్యాలి, అంతే. ఒక దేవుని బిడ్డగా నీవు నేను కూడా ఏం చెయ్యాలి అనేది దేవుడు మనకు బోధిస్తున్నాడో అది ఖచ్చితంగా మనం చేయడానికి ముందు తీర్మానము చేసుకోవాలి.
ప్రశ్నించే అధికారం మనకు లేదు. ఎవరైనా అలాగూ ప్రశ్నిస్తే దేవుడు వారిని త్రోసివేశాడు. సరే, ప్రశ్నించే అధికారం వారికి లేదు. అందుకని సమూయేలు దేవుడు అలాగ చెప్పగానే వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత వారిని చూశాడు. వారిని చూసిన తర్వాత దేవుడు చెప్పాడు, వీరిలో నేను ఎవరినీ కోరుకోలేదు. ఒకడు వస్తాడు, ఒకడు చిన్నవాడు ఉన్నాడు, వాడిని పిలిచి రమ్మని చెప్పు. దేవుడు చెప్పాడు. వాడు ఇంకా దూరముగా ఉండగానే సమూయేలుతో చెప్పాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, వీడిని లేచి నువ్వు అభిషేకం చేయని చెప్పాడు. కొన్నిసార్లు దేవుడు నువ్వు వెళ్ళేదాకా నువ్వేం చేయాలో చెప్పడు నీకు. అక్కడ నువ్వు వెళ్ళు, అక్కడ నేను చెప్తాను. నువ్వు ప్రశ్నించొద్దు దేవుణ్ణి. ఏంటనేది ఎప్పుడు కూడా ప్రశ్నించకూడదు. అందుకనే దేవుని యొక్క బిడ్డలు అనేవారు ఎలాంటి వారు అంటే ఎదురు ప్రశ్న వేసేవారు కాదు, లోబడేవారు, విధేయత కలిగిన వారు. అర్థమైందా? దేవుని బిడ్డలు అనేవారు ఎంత దీనులుగా తగ్గించుకుంటారో అంత హెచ్చించబడతారు. చాలాసార్లు అంటాం, మనం హెచ్చించబడాలి అంటే కనపడాలి కదా బయటికి అనుకుంటాం. మనల్ని మనం హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము అంటే మన స్థాయి తగ్గిపోతుందనే పరిస్థితులు. మనం ఎంత తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తామో అంత పైకి వెళ్తూ ఉంటామన్నమాట. ఎందుకంటే దేవుడు దీనులైన వారిని భూమి మీద నుంచి హెచ్చించేవాడు. ఆయన ఎంత తగ్గించుకోగలుగుతావో, ఎంత దేన మనసు కలిగి ఉంటావో, ఎదురు ప్రశ్నించకుండా దేవుడు మాటకు విధేయత చూపించగలుగుతామో అప్పుడే దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన హెచ్చించడం మొదలు పెడుతున్నాడు అన్నమాట. అంటే నువ్వు తగ్గించుకునే కొలది దేవుడు నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు. ఆయన నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు. అలాగే నువ్వు హెచ్చించబడాలి అంటే ఒక దేవుని బిడ్డకుండే మొదటి నైజం ఏంటంటే నీవుగా తగ్గించుకునే నైజం, లోబడే నైజం అన్నమాట. అదే దేవుని ప్రజలకుండే మొదటి లక్షణం. సమూయేలు దేవుడు చెప్పగానే లోబడే తత్వంలోనికి వెళ్ళిపోయాడు. సరే తండ్రి, నువ్వేం చెప్తావో అది నేను చేస్తానంతే. మీరు బైబిల్లో చాలామందిని చూడండి, దేవుడు చెప్పింది వాళ్ళు చేయడం నేర్చుకున్నారే తప్ప ఏం చెయ్యాలి, ఎలాగ చెయ్యాలి, ఏంటి అని ముందే వారు ఆలోచించలేదు. దేవుడు వెళ్ళమన్నాడు, నేను వెళ్ళాలి. అక్కడ ఏం చేయమంటాడో ఆయన చెప్తాడు, అప్పుడు నేను చేస్తాను అంతే. వెళ్ళమంటే వెళ్తాను, ఏం చేయమంటే చేస్తాను, వద్దంటే మానేస్తాను. ఇంకా నా ఇష్టం అంటూ నాకేమీ లేదు. మోషే యొక్క జీవితంలో నేర్చుకోవలసింది ఏంటంటే తనెవరో తెలుసుకున్నాడు, తన పని ఏంటో తెలుసుకోగలిగాడు. నేను చేయవలసిన పని ఏంటి? దేవుడు ఆయన చేయవలసిన పని కొరకై 40 సంవత్సరాలు అరణ్యములోనికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. నువ్వు నా బిడ్డగా జీవించాలి అంటే, నేను చేయవలసిన పని నువ్వు చెయ్యాలి అంటే ఈ జ్ఞానం చాలదు. ఇది ఐగుప్తు జ్ఞానము, ఇది లోక జ్ఞానము. ఈ లోక జ్ఞానం నీకు ఎంతవరకు ఉపయోగపడుతుందంటే నువ్వు బ్రతకడానికి ఉపయోగపడుతుందేమో తప్ప నా కొరకు బ్రతకడానికి ఉపయోగపడదు. నా కొరకు బ్రతకాలనుకునే జ్ఞానము ఈ జ్ఞానము కాదు. నా కొరకు బ్రతకాలనుకునే జ్ఞానము నా జ్ఞానము కావాలి. ఈ జ్ఞానం ఏంటో తెలుసా? సరే, మీకు చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయములో ఈ విషయాలు మీకు ఎన్నోసార్లు చూశారు, మీరు చదివారు. సరిగా ఇప్పుడు చదువుదాం మరలా. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17 వచ్చినవండి. 3:17. అయితే పైనుంచి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదినై ఉన్నది. మోషే, ఇంతవరకు నువ్వు నేర్చుకున్న జ్ఞానం ఏంటో తెలుసా? ఐగుప్తులో ఉన్న సకల విద్యా జ్ఞానాన్ని, మరి జ్ఞానమును నేర్చుకున్నావు. సకల విద్యా ప్రవీణుడివి. లోకంలో నువ్వు నేర్చుకోవాల్సిన అన్నీ తెలుసుకున్నావు. ఇది సరిపోదు.
నువ్వు నా బిడ్డగా జీవించాలి అంటే, నేను కోరినట్లుగా నువ్వు బ్రతకాలి అంటే, ఇప్పుడు ఈ జ్ఞానము కాదు కానీ నా జ్ఞానం ఏంటో నీకు బోధిస్తాను నేను నీకు. నా జ్ఞానాన్ని నీకు బోధించాలి అంటే ఈ లోక జ్ఞానం అనేది పూర్తిగా నీకు పోవాలి. ఈ లోక జ్ఞానం ఎలాంటిదో తెలుసా? ప్రతిదానిని ఎదిరించే స్వభావం అన్నమాట. అందుకని అంటాడు, ఈ లోక జ్ఞానము ఎలాంటి జ్ఞానమో ఇక్కడే చెప్తాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. 16 వచనం 16 వచనం. యాలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ ప్రతి నీచ కార్యమును ఉండును. సరే, ఈ లోక జ్ఞానము ఎలాంటిది అంటే అది పైనుండి దిగి వచ్చినది కాక ఇది భూ సంబంధమైన జ్ఞానమును దయ్యముల జ్ఞానముతో కూడిందనమాట. సరే, 15వ వచనం చెప్తాడు, ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటి జ్ఞానమునై ఉన్నది. చూసారా, ఇది ఇహలోక సంబంధమైన జ్ఞానము. ఈ జ్ఞానం ఎలాంటిది అంటే ఇది ఇహలోక సంబంధమైన జ్ఞానము. ఈ జ్ఞానం ఎక్కడ ఉంటుందో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉంటుందన్నమాట. ఈ లోకంలో చూడండి, లోక జ్ఞానాన్ని కలిగిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇలాంటి నీచమైన కార్యములే ఉంటాయి. కానీ ఒక దేవుని బిడ్డ దైవ జ్ఞానాన్ని కలిగిన తర్వాత ఇలాంటి దానికి చాలా దూరం వెళ్ళిపోతాడు. ఒక్కసారి మోషే ఐగుప్తు దేశంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత 40 సంవత్సరాల్లో మరలా ఎప్పుడూ మోషే ఐగుప్తులోనికి వెళ్ళాలనే ఆలోచన రాలేదు ఆయనకి. అసలు రానేలేదు. అంతేకాదు, ఆ జ్ఞానాన్ని పూర్తిగా మరుగైపోయేలాగా దేవుడు చేశాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను కలిగి ఉన్నావు కదా, నువ్వు నన్ను కలిగి ఉంటే ఈ లోక జ్ఞానం అనేది నీలో ఉండకూడదు. ఈ లోక జ్ఞానం ఎలాంటిదంటే అది ప్రకృతి సంబంధమైన జ్ఞానము. అంటే ఈ ప్రకృతి ద్వారా నువ్వు తెలుసుకున్న జ్ఞానము. సరే, ఈ లోకంలో మనిషికి జ్ఞానం కలగాలంటే అనేక పుస్తకాలను చదవాలట. ఎంతమంది రచించిన పుస్తకాలు నువ్వు ఎంత చదువుతూ ఉంటావో అంత జ్ఞానం నీకు బోధించబడుతుందట. కానీ ఇది ఈ లోక సంబంధమైన జ్ఞానము. ఈ సృష్టిని పరిశీలన చేయడం వల్ల అనేక మంది అనేక రకాలైన పుస్తకాలు రాయడం వల్ల, ఆ పుస్తకాలను చదవడం వల్ల నీకు జ్ఞానం కలుగుతుంది. అది ఇహలోక సంబంధమైన జ్ఞానము. ఈ జ్ఞానము రెండవది ఎలాంటిదంటే దయ్యముల జ్ఞానం వంటిదంట. దయ్యాలకు కూడా జ్ఞానం ఉందట. ఎంత యుక్తిగా నటిస్తాయి తెలుసా దయ్యాలు? మీకు ఒక మాట చెప్తాను. దేవుడు లేకపోతే ఒకలాగుంటుందట, దేవుడు ఉంటే ఒకలాగుంటాయట దయ్యాలు. దేవుడు లేని ఒక వ్యక్తితో దయ్యాలు ఒక మనిషిని పట్టుకున్నాయి అనుకోండి, ఎవరిని పట్టుకుంటాయంటే దేవుడిని ఎరగని వ్యక్తిని పట్టుకుంటా దయ్యాలు. దేవుడు ఎవరితో అయితే ఉండడో వారితో దయ్యాలు ఉంటాయి. దేవుడు ఎవరితో అయితే ఉంటాడో వారితో దయ్యాలు ఉండవు. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, యేసు ప్రభువుని చూడగానే దయ్యములు కూడా నిన్ను చూసి భయపడి వణుకుతున్నాయట. దయ్యాలకు కూడా తెలుసట దేవుడు ఎవరో ఏంటో అన్నీ తెలుసట. కానీ అవి భయపడతాయని, కానీ దేవుడంటే భయం ఉంది కానీ వాటికి భక్తి లేదట. సరే, దయ్యాలకి మనుషులకి తేడా ఏంటంటే దయ్యాలేమో దేవుడంటే భయపడతాయట, కానీ భక్తిని మాత్రం అనుసరించవట. మానవుడు ఏం చేస్తాడంటే ఒక మనిషి భక్తిని అనుసరిస్తాడట కానీ భయం అనేది ఉండదట. అందుకనే ఈరోజు దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే దయ్యముల యొక్క జ్ఞానము. ఈ దయ్యముల యొక్క జ్ఞానం ఎలాగుండో తెలుసా? భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. ఈరోజు మనం దేవుని బిడ్డలుగా నమ్ముకున్నాం కానీ భక్తిని అలవరుచుకున్నామే తప్ప దేవుడంటే భయం లేని వారము. ఒకవేళ దేవుడనే భయమే మనకుంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఒకలాగే జీవించడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఏమంటామో బయటికి వెళ్ళినా అలాగే ఉంటాం, బయట ఎలాగున్నామో లోనైనా అలాగే ఉంటాం. కారణం ఏంటో తెలుసా? మనము భయపడే మనుషులు, అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు.
ఈరోజు ఎక్కడో మాట చెప్పి రేపు మరొక చోట మరొక మాట అనేవాళ్ళం కాదు. అందుకనే దేవుని బిడ్డలు అంటే అసలు వీళ్ళు ఎలాంటి వారు అంటే ఇలాగుంటారట. సరే మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథము 15వ కీర్తన. వీరు ఎలాంటి వారు, ఎలాగ జీవిస్తారు, వీళ్ళు ఎలాగ ఉంటారు అనేది మాట చూపిస్తాను మీకు. 15వ అధ్యాయము 1-2 వచనాలండి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. అటివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యమును వడ్డీకియ్యడు. నిరపరాధిని చెరుపుడికై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడనూ కదల్చబడడు. ఒక దేవుని బిడ్డ అనేవాడు ఎలాగుంటాడు తెలుసా? ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాడట. ఆయన అంటాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకుతాడట. ఎక్కడైనా అర్థమైందా? ఎక్కడైనా సరే తను ఏ మాట చెప్పాడో ఆ మాట మీద నిలబడతాడు. తను ఏం చేస్తాను అన్నాడో అలాగ చేసి చూపిస్తాడు. ఒక దేవుని బిడ్డ అనేవాడు యథార్థమైన జీవితాన్ని జీవించేవాడు, మాట తప్పనివాడు, లంచము తీసుకొనివాడు, నిరపరాధులను చెరిపేవాడు కాదు, అబద్ధ సాక్ష్యం పలికేవాడు కాదు, తన ద్రవ్యము వడ్డీకి ఇచ్చేవాడు కాదు. ఎంత యథార్థమైన జీవితాన్ని జీవిస్తాడో తెలుసా? వాడు దేవుని బిడ్డ అంటే. నిజమైన భక్తి ఏంటో తెలుసా? వీడు నిజమైన భక్తి కలిగిన వాడు అంటే భక్తి అనేది ఇలాగూ చేయాలి, భయముతో కూడిన భక్తి అయి ఉండాలి. మీకు అందరికీ అదే చెప్తూ ఉంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట, భక్తితో కూడిన భయము లేకపోతే భయముతో కూడిన భక్తి. భక్తి ఉంటే భయం ఉండాలా, భయం ఉంటే భక్తి ఉండాలా, ఈ రెండు కలిసి ఉండేవి. కానీ మనం వేరు చేసాం. భక్తి ఉంటే భయం లేదు, భయం ఉంటే భక్తి లేదు. అందుకన్నాడు ఇది దయ్యముల యొక్క జ్ఞానము. ఈ దయ్యముల యొక్క జ్ఞానం ఏంటో తెలుసా? మనిషి ఉంటే ఒకలాగా, మనిషి లేకపోతే ఒకలాగా. అంటే దేవుడు ఉంటే ఒకలాగా ఉంటాయి, దేవుడు లేకపోతే ఒకలాగా ఉంటాయి. దేవుడు లేని మనిషిని పట్టుకుంటే వాటి ఇష్టమైనట్లుగా తనకిష్టమైన వాటిని అన్ని కోరికలు నెరవేర్చుకుంటాయి. ఒకవేళ దేవుడున్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వాడి దగ్గరికి అసలు రాలేవు. ఎందుకో తెలుసా? దేవుడు వాడిలో ఉన్నాడు కాబట్టి దయ్యము వాడిలోనికి వచ్చే అవకాశమే లేదు. ప్రియ సహోదరి సోదరుడా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు అంటున్నాడు, మనం ఎలాంటి జ్ఞానం కలిగి ఉన్నాం? ఒకవేళ లోకములో లోక జ్ఞానం కలిగి ఉంటే మనం చాలా తెలివైన వారిగా కనపడతాం. లోక జ్ఞానము నీకు ఐశ్వర్యాన్ని ఇవ్వగలుగుతుంది. లోక జ్ఞానం ఈ లోకంలో నేను గొప్పవాడినిగా చేయగలుగుతుందేమో, కానీ ఒకరోజు నరకానికి తీసుకుని వెళ్తుంది. కానీ దైవ జ్ఞానం అనేది అలాంటిది కాదు. అందుకనే దేవుడు మోషేను తన జ్ఞానం అంటే ఏంటో తనకు నేర్పించాలనుకున్నాడు. నువ్వు ఐగుప్తీయక జ్ఞానాన్ని నేర్చుకున్నావు కదా, సకల విద్యా ప్రవీణత కలిగిన వాడు కదా, మాటలు ఎందు కానీ కార్యములు ఎందు కానీ ఈ లోకంలో ఏ ఉన్నాయో అన్నీ తెలుసుకున్నవాడివి మోషే. ఈ జ్ఞానము ఇది లోక సంబంధమైన జ్ఞానము, ఇది నాకు కాదు. నిజంగా నువ్వు నా చిత్తాన్ని నా ఉద్దేశాన్ని నెరవేర్చాలి అనుకుంటే నేను నా జ్ఞానం ఏంటో నీకు బోధిస్తాను. అందుకనే దేవుడు మోషేని 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా దేవుడు పెట్టాడు. ఒక గొర్రెల కాపరి ఎలాగ ఉండాలో తనకు నేర్పించాడు. ఒక కాపరి అనేవాడు ఎలాగ ఉండాలి, కాపరికి ఉండవలసిన లక్షణాలు ఏంటి, ఆ కాపరి గొర్రెలను ఎలాగ పోషించగలుగుతాడు, ఆ కాపరి ఆ గొర్రెలను ఎలా సంరక్షించగలుగుతాడు, వారికి ఎన్ని రకాలైన పరిస్థితుల వాటిలో చూస్తాడు, ఇది నేర్పించాలనుకున్నాడు. ఎందుకో తెలుసా? ఒక కాపరికి ఇలాంటి లక్షణాలు ఉండాలట. సరే మీకు చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథము
34వ అధ్యాయము 'యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం అండి. 16వ వచనం. తప్పుపోయిన దానిని నేను వెదికెదను, తోలివేసిన దానిని మరలా తోడుకొని వచ్చేదను, గాయపడిన దానిని కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికిని బలముగల వాటికిని శిక్షయను మేత పెట్టి లయపరచుదును. ఆయన అంటున్నాడు, ఒక కాపరి ఎలాగ ఉండాలో, కాపరత్వం చేసేవాడు ఏం చేయాలో ఈ విషయాలు దేవుడు నేర్పించాడు. అందుకన్నాడు, మోషే, నిజంగా నువ్వు నా జ్ఞానాన్ని కలిగి ఉండాలి అంటే నా జ్ఞానము మొదట పవిత్రమైనది, పవిత్రంగా ఉండాలా. నీలో ఏ కల్మషము కానీ ఏ లోక సంబంధమైనది కానీ ఉండకూడదు. అందుకని అంటాడు, ఒక క్రైస్తవుణ్ణి గొర్రెలతో దేవుడు పోల్చాడట కదా. సరే, మీకు ఎక్కడే చూపిస్తాను ఆ మాటను. 34వ అధ్యాయము చివరి వచనం అండి, 31వ వచనం. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలనగు మీరు మనుషులు, నేను మీ దేవుడును, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను గొర్రెల కాపరిని, మీరు గొర్రెలు, మనుషులకు మీరే గొర్రెలు. ఒక దేవుని బిడ్డ, ఒక మనిషి గొర్రెలాగా అవ్వాలట. ఒక మనిషి గొర్రె అంటే గొర్రెలు అందుకనే చాలా అమాయకమైనవట. ఈ భూమి మీద ఉన్న జంతువులన్నిటిలో గొర్రెలు. నేను ఒక మాట చెప్తాను. నేను 2001 2002లోనో నా దగ్గరికి చాలా పెద్దోళ్ళు అన్నమాట. నేను శివపూర్లో ఉండేటప్పుడు నా దగ్గరకు వచ్చారు. నేను సేవ చేస్తున్నానని మరి ఎలా తెలుసుకున్నారో ఏంటో మరి వచ్చారు. నా గురించి అన్ని విషయాలు తెలుసుకొని నన్ను చాలా రోజులు నన్ను వదలలేదన్నమాట. వాళ్ళు కూడా సేవకు వచ్చారట. వాళ్ళ ఉద్యోగాలు వదిలేసి దేవుని సేవ చేయాలనుకున్నారట. వాళ్ళు వచ్చారు. చాలా విషయాలు అనమాట. వాళ్ళు ఎన్నెన్నో అడిగేవారు, నేను దాన్ని చెప్పేవాడిని అనమాట. ఒకరోజు వాళ్ళు నన్ను ఏమడిగారంటే, ఏంటి గొర్రెలంటే ఏంటి, మేకలంటే ఏంటి, ఈ రెండిటికి వ్యత్యాసం ఏంటి, ఇవి రెండు ఒకే జాతికి చెందినవి కదా, ఇవి రెండు పవిత్రమైన జంతువులే కదా, మేకైనా గొర్రెైనా ఇవి రెండు ఒకే జాతికి చెందినవి, ఒకే స్వభావం కలిగి ఉన్నవి, కానీ దేవుడు వీటిని ఎందుకు వేరు చేశాడు? ఇలా వీటి గురించి చాలా విషయాలు వారు అడిగారన్నమాట. సరే, ఆ రోజుల్లో నాకు తెలుసున్న జ్ఞానాన్ని బట్టి నేను కొన్ని మాటలు చెప్పాను వారికి. ఎందుకంటే మీరు గొర్రెలు అనే దానికి చూడండి, గొర్రెలకు ఎప్పుడూ కూడా కొమ్ములు ఉండవు. గొర్రెకు కొమ్ము ఉండదు, మేకలకి కొమ్ములు ఉంటాయి. గొర్రెలకు మగదానికైతేనే కొమ్ము వస్తుంది, అది గొర్రె పోతు అంటారు. మగదానికైతేనే కొమ్ము వస్తుంది, కానీ ఆడదానికి కొమ్ము ఉండదు గొర్రెలు అనే దానికి. కానీ మేకలకు దాని పుట్టుకతోటే ఆడదైనా మగదైనా కొమ్మును కలిగి ఉంటాయి. రెండవది, గొర్రె యొక్క స్వభావం వేరు, మేక యొక్క స్వభావం వేరు. రెండవ మాట చెప్పాను, మేక ఎప్పుడు కూడా టీవీగా నడుస్తుంది, అంటే తల ఎత్తుకొని నడుస్తూ ఉంటుంది. కానీ గొర్రె ఎప్పుడు తల దించుకొని వెళ్తూ ఉంటుంది. 3, మేక తన ఆహారం కొరకు ఎప్పుడూ పైకి ఎగురుతూ ఉంటుంది. దాని ఆహారం కొరకు 2 కాళ్ళు పైకెత్తి కంచెల మీద ఉన్నదాన్ని కానీ, చెట్ల మీద ఉన్న కానీ, పొదల మీద ఉన్న ఆకుల కోసం తినేటప్పుడు అది కాళ్ళు ఎత్తుకొని తింటుంది. కానీ గొర్రె ఎప్పుడూ తనకు అందని దాని గురించి ఎగరదు. గొర్రె ఎప్పుడు కూడా తలదించుకొని ఆహారం తింటుందేమో కానీ ఎప్పుడు తల ఎత్తుకొని ఆహారం తిందో. అంటే తనకు అందని దాని గురించి ఎప్పుడు కూడా ఆశపడదు. 4, గొర్రె స్వభావం ఏంటో తెలుసా? తన కాపర్ని వెంబడించేది గొర్రె. కానీ మేక ఎప్పుడూ తన కాపర్ని వెంబడించదు. కాపరి మేకలు కూడా వెళ్తాడేమో కానీ కాపర్ని మేకలు వెంబడించవు.
కానీ గొర్రె అలాంటిది కాదు. కాపరికి ముందు నడుస్తూ ఆ గొర్రెలు ఎప్పుడు కూడా కాపరిని వెంబడించుకుంటూ వెళ్తాయి. కాపరి వాటిని తీసుకొని వెళ్ళాలంటే కాపరి ముందు నడవాలి, ఆ తర్వాత గొర్రెలు నడవాలి. గత వారంలో నేను పేపర్ చదివానన్నమాట. ఒక లారీ గొర్రెలను గుద్దిందన్నమాట. 38 గొర్రెలు చచ్చిపోయాయి అన్నమాట. అసలు ఆ లారీ గుద్దుకొని వచ్చేస్తుంటే ఆ 10-15 చచ్చిపోయినప్పుడు ఉన్నాయని పారిపోవాలి కదా, లేదట. మొత్తం ఆ 38 వాటి మీద నుంచి లారీ ఎక్కేసినా సరే ఒకటే కూడా తప్పించుకుని ప్రయత్నం చేయలేదట. ఎంత అమాయకమైన గొర్రెలో తెలుసా? నేను ఒకసారి చదివాను, విజయనగరం దగ్గర బొబ్బుల దగ్గర ఒక ట్రైను రమారమి 50 గొర్రెల పైన తొక్కేసిందనమాట. ఎలా తొక్కేసిందంటే ఆ గొర్రెల కాపరికి చెవులు వినబడవట, ఆడికి చెవులు వినబడవట. ఆడు వినబడకుండా ఏం చేశాడంటే ఆడు అనుకున్నాడు ట్రైన్ వెళ్ళిపోయి ఉంటుందిలే, ఇప్పుడు దాకా ఉండదు, ఆడు మరి తెలుసు కదా పలానా ట్రైన్కి వెళ్ళిపోద్దని, అది వెళ్ళిపోయి ఉంటుందని ఏం చేశాడంటే వీడు పట్టాల మీద గొర్రెలు నడిపించడం మొదలెట్టాడట. ఆడు నడిచి వెళ్తూ ఉంటే గొర్రెలన్నీ పట్టాల మీద నడుస్తున్నాయంట. ఆ ట్రాక్ మధ్యలో ఇటు నడిచి వెళ్ళిపోతున్నాడు, ఈ వెనకాల వచ్చేస్తున్నాయి. వెనకాల ట్రైన్ ఆరును కొడుతుందంట. ఎంత కొడుతున్నా ఆడికి చెవుళ్ళు వినబడతలేదు కాబట్టి ఈ గొర్రెలకైనా వినబడతాయి కదా, ఇయ్యైనా పారిపోవాలి కదా, లేదట. ఎంత హార్న్ కొట్టినా వాడు తప్పుకోవట్లేదట. ఇంకా డ్రైవర్ ఏం చేయాలో అర్థం కాక మొత్తం గొర్రెలన్నింటినీ కూడా ఎక్కించేశాడంతే. ఒక్క గొర్రె మిగలలేదన్నమాట, అన్నీ చచ్చిపోయి. ఆడ అదృష్టం ఏంటంటే ఆడి దగ్గరికి వెళ్ళినప్పుడు ట్రైన్ ఆగింది, లేకపోతే ఆడు కూడా చచ్చిపోయినాడు. అదట గొర్రెకున్న స్వభావం ఏంటంటే ఇవి కాపర్ని వెంబడించే గొర్రెలు. అందుకని యోహాను సువార్త 10వ అధ్యాయం అంటాడు ఆయన, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. నా స్వరం వినడమే కాదు, అవి నన్ను వెంబడించే గొర్రెలవి. అందుకనే ఇలా చాలా విషయాలు చెప్పానన్నమాట. ఎందుకు వాటికి వీటికి వ్యత్యాసము? దేవుడు తన ఎడమ వైపున మేకలను చూసి తన కుడివైపున గొర్రెలను చూసి ఎవరిని ఎందుకు ఎలాగని పోల్చాడు అంటే ఈ మేక వేరు, ఈ గొర్రె వేరు. రెండు ఒకే జాతికి చెందినవి ఉండొచ్చు, కానీ వీళ్ళ గొర్రెలు కారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డగా, ఒక నిజమైన దేవుని బిడ్డగా నువ్వు పెరగాలి అనుకుంటే ఒక గొర్రె లాంటి స్వభావం కలిగిన వ్యక్తిగా నువ్వు మారాలి. అంటే తన కాపర్ని వెంబడించే గొర్రెలు ఇవి. ఎప్పుడు ఈ గొర్రె తన కాపర స్వరమే వింటాయే తప్ప వేరొకటి ఎవరి స్వరాన్ని వినవు. ఈ గొర్రె నిజంగా ఎంత దీనత్వం కలిగిన గొర్రెలు, ఎంత విధేయత కలిగిన గొర్రెలు. అందుకనే ఒక క్రైస్తవుడు అనేవాడు అంత అమాయకమైన జీవితాన్ని, అంటే పవిత్రమైన జీవితాన్ని జీవించేవారు. ఈ రోజున అంటున్నారు కదా, లోకంలో బ్రతకాలంటే లోకంలో కొంత లౌక్యం తెలియాలట. లోకంలో బ్రతకాలంటే లోకంలో కొంత లౌక్యం తెలియాలంట. ఏంటి లౌక్యం అంటేనంట, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో ముందు తెలుసుకో. ఆ లౌక్యం తెలియదు అనుకో, మన లోకానికి ఏమైపోతామంట, లేదు నేను ఇలాగే ఉంటాను, నేను చెప్పిందే చేస్తాను, నాకు ఇంతే అన్నాం అనుకోండి, లోకం ఏం చేస్తుందంటే మనతో ఎవ్వరూ స్నేహం చేయరట. మనం అందరికీ విరోధం అంట. ఎందుకు విరోధులు? వాళ్ళలాగా రెండు జ్ఞానాలు లేవు కదా మనకి, లౌక్యం తెలియదు కదా. అంటే లోకంలోకి వెళ్ళినప్పుడు ఒకలాగా, దేవుడి దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా, ఇలాగ లౌక్యం తెలియదు. దేవుని బిడ్డ అనేవారు ఎప్పుడైనా ఎక్కడైనా ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడతారు. వీళ్ళు పవిత్రంగా ఉంటారు. వీళ్ళు అపవిత్రమైన జీవితానికి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడేవారు కాదు. అందుకంటారు వీళ్ళ మాట అవునంటే అవును, కాదంటే కాదు. వీళ్ళు యథార్థమైన జీవితాన్ని కలిగిన వారు. యథార్థమైన జీవితాన్ని జీవించేవాళ్ళు ఒకళ్ళ దగ్గర నుంచి ఏది ఆశించరు కాబట్టి, లోకం నుంచి ఏది పొందాలనుకోరు కాబట్టి యథార్థంగా జీవించారు, ఉన్నమాట ఉన్నట్టే మాట్లాడతారు. వాళ్ళు ఒకళ్ళది ఆశించరు, ఒకళ్ళు తిన్నప్పుడు వీళ్ళకి ఎందుకు భయం? ఇంకా లోకంలో ఏదైనా ఒకటి కావాలి, మనం ఏదైనా ఒకళ్ళు తినాలి అనుకున్నప్పుడు లౌక్యం మాట్లాడతారు. అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా మాట్లాడతారు. దేవుని బిడ్డ ఎప్పుడూ కూడా ఇలాంటి లౌక్యాన్ని కలిగిన వాడు కాదు. లోకంలోకి వెళ్తే లోక సంబంధం లాభం కావాలా, దేవుడి దగ్గరికి వస్తే దేవుడి దగ్గర ఉన్న లాభం కావాలా,
ఇలాంటి పరిస్థితులు నేర్చుకునేవారు కాదు. దేవుని బిడ్డ అనేవారు ఎప్పుడైనా ఎక్కడైనా దేవుని ద్వారా నేను దీవించబడాలే తప్ప లోకంలో ఉన్న మనుషుల ద్వారా నేను దీవించబడేవాడిని కాదు. లోకము ద్వారా నాకు ఏ సహాయము అక్కర్లేదు. నేను పొందగలిగింది దేవుడి ద్వారా. దేవుడు ఇవ్వలేడంటావా? దేవుడు చేయలేడంటావా? నువ్వు నిజంగా దేవుడి కోసం జీవించడానికి ప్రయత్నం చేయగలిగితే దేవుడు చేయలేనిదేముందండి? ఇంత సృష్టిని చేసిన దేవుడే నీకు కావలసిన వాటిని ఇవ్వలేదా? మానవుడికి ఇంత జ్ఞానాన్ని బోధించిన దేవుడే నీకు కావలసిన సమస్తాన్ని ఇవ్వలేడా? అందుకని అంటాడు, నేనెవరినో తెలుసా? మానవులకును పశువులకును బుద్ధి నేర్పించిన వాడిని నేను ఎవరిని అంటే అసలు నా గురించి నీకేం తెలుసు అని అడుగుతాడు ఆయన. సరే మీకు చూపిస్తాను. యోబు గ్రంథము 35వ అధ్యాయము. యోబు గ్రంథము 35వ అధ్యాయము 11వ వచనం. 35 యోబు గ్రంథము 35వ అధ్యాయము 11వ వచనం. భూజంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్పచ్చు. ఆకాశ పక్షుల కంటే మనకి ఎక్కువ జ్ఞానము కలగజేయచ్చు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకున్నవారు ఎవరునూ లేరు. చూసారా, దేవుడు నీకు నాకు కూడా ఈ భూజంతువులన్నిటికంటే ఆకాశ పక్షులన్నిటికంటే ఎక్కువ బుద్ధి నేర్పుచున్నవాడు. అందుకే దేవుడు అంటాడు, నేనెవరిని అంటే నేను నీకు జ్ఞానమును బోధించగలిగిన వాడిని, నీకు బుద్ధిని నేర్పగలిగిన వాడిని, నేను నీకు కావలసినవన్నీ ఇవ్వగలిగిన దేవుణ్ణి. నువ్వు నా మాట వింటావా? మనం నమ్మలేము కదా. మన ప్రశ్న ఏంటో తెలుసా? గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే దీపం ఆరిపోకుంటే ఎలాగుంటుందిరా బాబు అంటాం మనం. కానీ దేవుడు అంటాడు, నువ్వు గాల్లో దీపం పెట్టినా అది ఆరిపోకుండా కాపాడగలిగిన వాడు దేవుడు, నువ్వు కాదు. మనం ఏం చేస్తాం తెలుసా? ఆరిపోకుండా మన చేతులను అడ్డు పెడతాం, దానికి ఒక చిమ్మిని పెడతాం, ఎలాగైనా దీపం ఆరిపోకూడదు అంటాం. మన సొంత ప్రయత్నాలు మనం చేస్తాం దీపం ఆరిపోకుండా ఉండడానికి. దేవుడు అంటాడు, దీపము ఆరిపోకుండా కూడా నేను ఎంత గాలిలోనైనా నేను దాన్ని వెలిగించగలిగిన వాడిని. అందుకని కదా ఈ లోకమనే సముద్రములో ఎన్ని తుఫానులు వచ్చినా, ఎంత గాలి వీచినా నీకు మాత్రము అపాయము నీ యొద్దకు రాదు. అవును కదా, బైబిల్లో ఎన్నోసార్లు చెప్పాడు. ఆనాడు యేసుప్రభు వారి యొక్క శిష్యులు గాలిని సముద్రాన్ని చూసి వారు భయపడి వారు కేకలు వేసినప్పుడు యేసుప్రభు వారితో చెప్పాడు, భయపడకుడి, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే అని వారితో చెప్పాడు. సరే మీకు ఆ మాట చూపిస్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 30-31 వచనమండి. 14వ అధ్యాయము 30-31 వచనం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే వేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను. చూసారా, ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఆయన భయపడకుడి, ధైర్యము తెచ్చుకునుడి, నేనే అంటున్నాడు ఆయన. ఈ గాలిని సముద్రాన్ని చూసి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నేనున్నాను, నీకు దేవుడున్నావు. నేను నీ దేవుణ్ణి కదా. ఎంత సముద్రములో గాలి వేసినా, ఎంత తుఫాను నీ మీదకి వచ్చినా నీ దీపము ఆరిపోకుండా, నీ జీవము పోకుండా, నీ ప్రాణానికి ఏ నష్టము రాకుండా కాపాడగలిగిన దేవుని నేను కాపాడుతాను. ఆనాడు అపోస్తలుడైన పౌలు వాడ మీద 276 మందితో కూడా కైసరికి వాడ మీద ప్రయాణం చేస్తూ వెళుతున్నప్పుడు 14 రోజుల నుంచి సూర్యుని కానీ చంద్రుని కానీ వారు చూడకుండా ఆ భయంకరమైన తుఫాన్లో వారు చిక్కుకుపోయినప్పుడు దేవుని యొక్క దూతను పంపించాడు దేవుడు. పౌలా, భయపడకము, నీకు కానీ వాడలో ఉన్నవారు కానీ ఏ అపాయము సంభవించదు. నేను చెప్తున్నాను, నేను నీ దేవుడను, అపాయం నీకు రాదు. అర్థమైందా? ఈ లోకములో ఏ పరిస్థితి అయినా సరే
దేవుడి అనుమతి లేకుండా నిన్నేమీ చేయలేదు. నీ భయం అంతా ఏంటో తెలుసా? అలాగొస్తే ఏమైపోద్దో, ఇది వస్తే ఏమైపోద్దో, అలా జరిగితే ఏమవుద్దో, ఇలాగొస్తే ఏమవుద్దో, ఈ భయాలు నిన్ను భయపెడుతూ ఉంటాయి. మన భయం అంతా ఏంటో తెలుసా? భవిష్యత్తు కోసం భయం, భవిష్యత్తు కోసం భయం. రేపేం జరుగుతుందో, రేపేం జరుగుతుందో, రేపేం జరుగుతుందో. మన దేవుడు ఎవరో తెలుసా? నీ భయాలను పోగొట్టగలిగిన వాడే నీకు దేవుడు. ఎప్పుడూ భవిష్యత్తును చూసి భయపడకు. నీ భవిష్యత్తు అనేది ఎప్పుడూ నువ్వు చూడకూడదు. ఏమైపోతాం, రేపేమైపోతాం. మన దేవుడు ఎవరో తెలుసా? ఈరోజు మళ్ళా చూపిస్తారు మీకు ఆ మాటను. కీర్తన గ్రంథము 34వ కీర్తన 4వ వచనమండి. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. నీ దేవుడు ఎవరో తెలుసా? నీకు కలిగిన భయములన్నిటిలో నుంచి నేను తప్పించగలిగిన దేవుడు. ఏ భయాలు ఉన్నాయి? ఎన్నోసార్లు చెప్పాను, ఈ లోకంలో ఒక మనిషికి 250 రకాలైన భయాలు ఉన్నాయట. 250 రకాలైన భయం. మన ఇంట్లో మనమే ఒంటరిగా పడుకోవడం భయం వేస్తుంది మనకి. కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళందరూ ఊరెళ్ళారనుకోండి, మన ఇంట్లో మనల్ని పడుకోమన్నారనుకోండి, ఎవరినో ఒకరు తోడు తెచ్చుకుంటాం. అమ్మ నేను ఒంటరిగా పడుకోవడం నాకు భయమో, నాకు ఎవరో ఒకరు తోడు రండి అంటాం. మన ఇంట్లో మనకు భయం ఏంటంటారు? మన ఇంట్లో కూడా మనకు భయమా? ఏం తాళాలు వేసుకోలేమా, తలుపులు వేసుకొని పడుకోలేమా? అయినా భయమే. మధ్యరాత్రుల్లో ఏదైనా శబ్దం వస్తే భయం. ఇలాగంట 250 రకాల భయాలు ఉన్నాయట మనిషికి. కానంట యేసు ప్రభు దగ్గరికి వస్తే నీకు అన్ని భయాల్ని పోగొడతాడు ఆయన. అందుకనే ఈ లోకంలో భయపడలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వాడే క్రైస్తవుడు. డబ్బు లేదని భయపడ్డు, ఆస్తి లేదని భయపడ్డు, ఈ లోకంలో ఆరోగ్యం లేకపోయినా భయపడ్డు, ఈ లోకంలో ఆహారం లేకపోయినా భయపడ్డట. ఎన్ని రకాల భయాలు శత్రువు తీసుకొచ్చినా ఏ భయానికి లొంగనవాడు క్రైస్తవుడు. ఒకవేళ సాతాను చివరిగా నీకు మరణమే తప్ప ఇంకా నీకు లేదు అంటే ఆ మరణాన్ని కూడా సంతోషంతో ఎదుర్కొంటాడట. మీకు ఎన్నోసార్లు చెప్పాను, అపొస్తలుడైన పౌలుని యెరూషలేములో అతని తలను శిరచ్ఛేదనం చేయాలి, నరికేయాలి అతని తలని. ఎందుకంటే ఆయన చెప్పుకున్నాడు, అపొస్తలుడైన పౌలుని చంపడానికి ఎవరికీ అధికారము లేదు. ఎందుకంటే ఇతడు పుట్టుకతోటే రోమియుడు. రోమియుడిని చంపే అధికారము మరొక రోమా ప్రభుత్వానికి లేదు. అది వాళ్ళ శాసనం అన్నమాట. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఇతడు పుట్టుకతోటే రోమియుడు, ఇతను మనం చంపాలంటే మనం చంపే అధికారం మనకు లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలా? సరే, అతని మరణాన్ని అతడే తెచ్చుకోవాలా? అతడు ఎలా చచ్చిపోవాలనుకున్నాడు తను ఆయన అదే అడగండి అన్నారు. అప్పుడు ఆయన చెప్పాడు, మీరు నన్ను చంపాలనుకుంటే నన్ను యెరూషలేములోకి తీసుకుని వెళ్ళి యెరూషలేములో ఒక సభ ఏర్పాటు చేసి ఆ సభలో మీరు నా మీద ఏ నేరమైతే మోపుతున్నారో ఆ నేరాన్ని ఆ ప్రజలందరికీ వినిపించేలాగా చదివి ఆ తర్వాత నా తల నరికేయండి అని చెప్పాడు ఆయన. నాకు శిరచ్ఛేదనం చేయండి అన్నాడు. సరే వాళ్ళు అన్నారు, ఒక డేట్ పెట్టారు, పలానా రోజు నేను యెరూషలేముకు తీసుకుని వెళ్ళి అక్కడ ఆ ప్రజల మధ్య నీ తల శిరచ్ఛేదనం చేస్తాము అని చెప్పారు. సరే, ఆ రోజు వచ్చింది. ఆ రోజు తెల్లవారుజామున ఈయన మరణించే ముందు ఇతడు స్నానం చేసి ఇతని దగ్గరున్న ఒక క్రొత్త బట్టలు వాళ్ళు ఇవ్వడానికి తెచ్చారన్నమాట. అప్పుడే అపొస్తలుడైన పౌలు అంతకుముందే లేచి ఇంతకాలము కంటే ఈరోజు ఆ రాత్రంతా సంతోషంగా ఉన్నాడట. ఆ రాత్రంతా నిద్రపోలేదట. ఆయన ఎంత సంతోషంగా ఉన్నాడటో. ఆయన ఉండి ఆ రోజు తెల్లవారుజామునే లేచి స్నానము చేసి వాళ్ళు రాకముందే ఈయన దగ్గర ఉన్న మంచి బట్టలు ముందే తొడుక్కొని ఈయన రెడీగా తయారయ్యి ఉన్నాడట. వాళ్ళు వచ్చారు, చూశారు. ఆయన చూడగానే ఆశ్చర్యపోయారట. ఏమయ్యా, ఈరోజు నేను యెరూషలేములో శిరచ్ఛేదనము చేసే రోజు, అసలు నీకు కొంచెమైనా నీకు బాధ అనిపిస్తలేదా?
నీ మీద మోపబడిన ఏ నేరము నిజము కాదని నీకు తెలుసు, మాకు తెలుసు. అన్యాయంగా నేను యెరూషలేములో చంపుతామని నీకు ఆ సంగతి తెలుసు కదా. కానీ అసలు నీకేమైనా భయం ఉందా? నేను చచ్చిపోతాననే భయం నీకుందా అంటే ఆయన అన్నాడట, అయ్యా నాకెందుకు భయం లేదో తెలుసా? ఇంతకాలము ఈ శరీరంతో ఉన్నంతకాలము ఎన్నో బాధలు, కష్టాలు, ఇబ్బందులు గుండా నేను వెళ్ళాను. ఎన్ని రోజులు ఆహారము లేకుండా, వస్త్రము లేకుండా, నిలవడానికి నివాసము కూడా లేని పరిస్థితులు అనుభవించాను. ఈ బాధలన్నిటి నుండి ఈరోజు నాకు మీరు విడుదల కలిగిస్తున్నారు. ఇంకెంతకంటే సంతోషం నాకేం కావాలండి? అక్కడున్న సైనికులు చెప్పారట, అయ్యా ఇతడు రాత్రంతా సంతోషంగా ఉన్నాడండి, అసలు నిద్రపోలేదు, రాత్రంతా మెలకువగానే ఉండి ఎంత సంతోషంతో ఇతడు ఉన్నాడో అని వారు చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోయారట. నీకు మరణం అనేది కూడా భయం లేదా? అప్పుడు చెప్పాడట, ఆయన ఏం చెప్పాడు తెలుసా? మరణము అనేది నాకు ఒక ప్రమోషన్ లాంటిదండి. నేను చనిపోతే నా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నేను మీరందరూ చనిపోతే ఎక్కడికి వెళ్తారో మీకు తెలియదు కాబట్టి మీకు భయం. నాకేంటో తెలుసా? నేను చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్తానని నాకు ధైర్యం కాబట్టి నాకెందుకు భయము? అందుకే నేను రాత్రంతా సంతోషంగా ఉన్నాను. ఈ మరణము నాకు విజయాన్ని కలిగించేదే తప్ప ఈ మరణము నాకు అపజయాన్ని కలిగించేది కాదు. అందుకే నేను సంతోషంగా ఉన్నాను, రండి వెళ్దామని వాళ్ళతో పాటు ఆయన యెరూషలేముకి తీసుకొని వెళ్ళారట. యెరూషలేములో సభ ఏర్పాటు చేసినప్పుడు అనేక వేల మంది దేవుని ప్రజలు అపోస్తలుడైన పౌలుని శిరచ్ఛేదనం చేస్తున్నారని తెలుసుకొని ఆ సభకు అనేక మంది దేవుని ప్రజలు వచ్చారట. పౌలును చూడగానే అక్కడున్న విశ్వాసులందరూ ఏడ్చారట. పౌలా, దేవుని కొరకు ఎంత సాక్షిగా నువ్వు బ్రతికావు, ఎన్ని దేశాల్లో నువ్వు దేవుని సువార్తను ప్రకటించావు, ఎన్ని సంఘాలను స్థాపించావు, ఈరోజు ఇంతమంది రక్షించబడ్డారు అంటే దేవుడు నీ ద్వారా ఎన్ని అద్భుతాలు చేశాడు, ఇలాంటి వాడికి నీకు ఇలాంటి శిక్ష అని వారు చెప్పినప్పుడు పౌలు అన్నాడట, అమ్మా ఏ రోజు నేను దేవుడి కొరకు అతసాక్షిగా చేయబడుతున్నాను, నన్ను మీరు సంతోషంతో సాగనంపాలే తప్ప నన్ను దుఃఖంతో సాగనంపకూడదు. నన్ను సంతోషంతో నా తండ్రి దగ్గరికి పంపించండి. మీరెందుకు ఏడుస్తున్నారు? ఏడవద్దు. నేను దేవుని కొరకు అతసాక్షిగా చనిపోతున్నాను. నేను శిరస్థాయిగా ఎప్పటికీ నిలిచిపోతాను. మీరు బాధపడొద్దని సంతోషంతో వెళ్ళాడట సభలోనికి. అతని మేర మోపబడిన నేరములన్నీ చదివిన తర్వాత అతని మెడకు అంటే ఆ రోజుల్లో తల నరకాలంటే ఒక చెక్కను పెట్టి చెక్క మీద నుంచి అతను తలకు తాడు లాగి బయటికి లాగి అని నరికేవారట. ఆయన చెప్పాడు, నాకేమీ కట్టక్కరొద్దు, నా చేతుల్ని కాళ్ళను కూడా మీరేం బంధించక్కరొద్దు, నేనే పెడతాను తలకాయ ఎక్కడని ఆయన పెడితే ఆశ్చర్యపోయారట. ఒక దేవుని బిడ్డ మరణం అనేది తనకు ఎదురుగుంటా వస్తే సంతోషంతో స్వీకరించేవాడు. అందుకనే దేవుని బిడ్డకు మరణం అనేది ఒక విడుదల లాంటిది. ఈ లోకము నుండి, పాపము నుండి, ఇంకా లోకంలో ఉన్న సమస్త బాధల నుండి విడుదలైనప్పుడు ఇంకెందుకు భయపడతాం? అందుకనే సాతాను ఎప్పుడూ కూడా దేవుని ప్రజలను భయపెట్టలేదట. ఈ లోకంలో మరణానికి మనం భయపడలేనప్పుడు ఇంక మనం దేనికి భయపడతాం చెప్పు? అందుకని దావీదు కీర్తనలో దావీదు మహారాజు అంటున్నాడు, నాకు కలిగిన భయములన్నిటి నుంచి నన్ను విడిపించాడు దేవుడు. నిజంగా నీకు దేవుడు ఉన్నాడంటావా? ఎందుకు భయపడతావు? నీ భవిష్యత్తు ఏమవుతుందని భయపడతావు? నీ పిల్లల గురించి ఎందుకు భయపడతావు? నీ పరిస్థితుల గురించి ఎందుకు భయపడతావు? దేవుడు లేడా? నువ్వు నమ్ముకున్న దేవుడు జీవము కలిగిన వాడు. ఆయన ఎప్పుడూ నీకు అన్యాయం చేయడు. నువ్వు నమ్ముతావా? నిన్ను కాపాడిన దేవుడే నీ పిల్లలను కాపాడతాడు. నీ పిల్లలతోన్న దేవుడే వారి పిల్లల్ని కూడా కాపాడతాడు. దేవుడు వాగ్దానం చేసింది ఏంటో తెలుసా? నా ఆజ్ఞలను నా కట్టడలను మీరు అనుసరించి నడిచిన ఎడల 1000 తరాల వరకు నీ సంతానాన్ని నేను కరుణిస్తాను. నువ్వు అనుకున్నట్టుగా నీ పిల్లలనే కాదు, 1000 తరాల వరకు నీ పిల్లల్ని కూడా నేను కాపాడగలిగిన వాడిని. నన్ను నమ్ముతావా? ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు కలిగిన భయం ఏంటి? నీకున్న భయాలు ఏంటి? నేను పోగొడతాను. నేను దేవుణ్ణి కదా. అందుకని అంటున్నాడు, భయపడకు,
లోకములను చూసి లోకంలో ఉన్న పరిస్థితులను చూసి ఎప్పుడు భయపడకు. ఇవెప్పుడు నేను భయపెడుతున్నావంటే ఈరోజు ఏది అయిపోయింది రేపు ఎలాగా, ఆ రేపు అయిపోయింది ఎల్లుండి ఎలాగా, నీ బ్రతుకు ఇంకేమైపోద్ది, ఇంకేమైపోతావు. సాతానా, ఇంతవరకు దేవుడు నన్ను కాపాడిన దేవుడు, ఇప్పుడే కాదు ఎప్పటికీ నాతో ఉండే దేవుడు. అందుకనే నిన్నున్నాడు, నేడున్నాడు, రేపున్నాడు. మన దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మోషే ద్వారా దేవుడు నేర్పించేది ఏంటంటే, ఒక దేవుని యొక్క బిడ్డగా మొట్టమొదటిగా పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించే. మోషేని దేవుడు అలాంటి అనుభవంలోకి తీసుకెళ్ళాడు. పైనుండి వచ్చే మొట్టమొదటి జ్ఞానం ఏంటో తెలుసా? ముందు నువ్వు పవిత్రంగా ఉన్నావా? అది మోషేని దేవుడు 40 సంవత్సరాలు ఐగుప్తు దేశం నుంచి మిద్యాను అరణ్యంలో తీసుకెళ్ళిన తర్వాత తనకు ఒక పవిత్రమైన జీవితాన్ని నేర్పించాడు. ఎంత పవిత్రమో తెలుసా? తన్ను తాను అపవిత్రపరచుకోవడానికి ఏమాత్రము కూడా ప్రయత్నం చేయలేదు. మోషే అంత పవిత్రమైన వాడు. అందుకని అంటాడు, మోషే ఒక్క మాట మాత్రమే అన్నాడే తప్ప అలాంటి మోషే, అతను లాంటివాడు భూమి మీద ఎవ్వడూ లేడట. అంత గొప్ప వ్యక్తి మోషే. ఎంత గొప్ప దైవజనుడు అంటే, ఎంత గొప్ప నాయకుడు అంటే, నిజంగా ఇశ్రాయేలు ప్రజలను నడిపించడంలో అతడు ఎంత గొప్ప నాయకుడిగా వారిని కనాను దేశానికి నడిపించాడు ఆయన. ఈరోజు దేవుడు అంటున్నాడు, మోషే దైవ జ్ఞానాన్ని కలగడం కొరకే ఐగుప్తులోనికి తీసుకుని వెళ్ళి 40 సంవత్సరాలు ఒక గొర్రెలా బ్రతకడం నేర్పించాడు. విధేయత కలిగిన మనుషుడిగా నేర్పించాడు. దేవుడు చెప్తే వెంటనే చేయడానికి ఇష్టపడేవాడు. అదెంత కఠినమైనా సరే లోబడ్డానికి ఇష్టపడేవాడు. అలాంటి తత్వంలోనికి దేవుడు తీసుకెళ్ళాడు. ఎందుకంటే ముందు నీకు నువ్వుగా లోబడే తత్వంలోనికి రా. నువ్వెంత దీనులుగా నేను చేసుకోగలుగుతామో, ఎంత దీనత్వంలోనికి రాగలుగుతామో దేవుడు అప్పుడే నిన్ను నన్ను అంత బలమైన రీతిగా దేవుడు వాడుకుంటాడు. అది మొదట దేవుని యొక్క జ్ఞానం ఏంటో తెలుసా? పవిత్రమైన జ్ఞానము. ఇది ఇహలోక సంబంధమైన జ్ఞానము కాదు, ఇహలోక సంబంధం లౌక్యము కాదు, ఈ తత్వజ్ఞానము కాదు. ఇది పైనుంచి తిరిగి వచ్చిన జ్ఞానం. ఇది ఎప్పుడైతే దేవుని బిడ్డలు మారు మనసు రక్షణ అనుభవంలోనికి వచ్చారో వీళ్ళు దేవుని యొక్క జ్ఞానము కలిగిన వారై మొట్టమొదటిగా తమ్మును తాము పరిశుద్ధులుగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేసేవారు. ఈ జ్ఞానం మనకేం నేర్పిస్తుంది తెలుసా? నిన్ను నీవు కాపాడుకోవడం నేర్పిస్తుందట, పాపము లేకుండా జీవించడం నేర్పిస్తుందట. ఈ లోక జ్ఞానం ఏంటో తెలుసా? నువ్వెన్ని తప్పులు చేసినా తప్పించుకునే మార్గాన్ని చూపిస్తుంది. కానీ దేవుని జ్ఞానం ఏంటంటే నువ్వు ఏ తప్పు చేయకుండా నిన్ను నువ్వు కాపాడుకోవడం నేర్పిస్తుంది. ఇది దైవ జ్ఞానము. ఈ మొదటి జ్ఞానం ఏం నేర్పిస్తుందంటే పవిత్రమైన జీవితాన్ని నేర్పిస్తుంది. ఒక దేవుని బిడ్డగా నువ్వేం చేయాలో అది నీకు నేర్పించగలుగుతుంది. ముందు నిన్ను నువ్వు పవిత్రం చేసుకో, అప్పుడే నీ ద్వారా నా కార్యాన్ని చేయడం మొదలు పెడతాను. అంతే తప్ప ఈ లోక జ్ఞానం నాకు పనికిరాదు. ఈ లోక జ్ఞానం ఈ లోకంలో బ్రతకడం వరకు మాత్రమే నీకు బోధించగలుగుతుంది. కానీ నా జ్ఞానము ఈ లోకంలో ఎలాగూ బ్రతకాలో నీకు నేర్పిస్తాను. నువ్వు చనిపోయిన తర్వాత, ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత నా దగ్గర ఎలాగుండాలో కూడా నీకు నేర్పిస్తాను. ఇది పరసంబంధమైన జ్ఞానము. కాబట్టి మోషే వలె ఐగుప్తు కావాలా, దేవుడు కావాలా, ఈ లోకం కావాలా, దేవుడు కావాలా అని మనం ప్రశ్నించినప్పుడు దేన్ని కోరుకోవడానికి ఇష్టపడుతున్నావు? లోకమా? లోకంలో బ్రతికినంతకాలం నీకు అన్నీ దొరుకుతాయి, కానీ దేవుడు ఉండడు. ఒకవేళ నువ్వు దేవుడినే కావాలని కోరుకుంటే బ్రతికినంతకాలము సామాన్యమైన జీవితాన్ని జీవిస్తావు. నీకు దేవుడు దేనికి తక్కువ చేయడు. చనిపోయిన తర్వాత నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా దేవుడి యొక్క రాజ్యంలో ఉంచగలుగుతాడు. అందుకనే ఈ నశించిపోయే ఈ లోకం కొరకు కాక ఎల్లప్పుడూ జీవించే ఆ రాజ్యము కొరకే మనం దేవుని కొరకు బ్రతకాలని ఈరోజు దేవుడు బోధిస్తున్నాడు. కాబట్టి ఆ రీతిగా మనమందరము
ఆ దైవ జ్ఞానాన్ని కలిగి మనల్ని మనం పవిత్రంగా పరుచుకొని ఆ దేవుని కొరకు నమ్మకంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 21 నుంచి 24 వచ్చిన వరకు ప్రభువా, పౌలు ద్వారా లేక మోషే ద్వారా మాకెన్నో విషయాలు జ్ఞాపకం చేశారు. మోషే విశ్వాసమును బట్టి పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలును యోచించి నీ కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టినవాడు ప్రభువా, ప్రతిఫలముగా కలగబో బహుమానముందు దృష్టించినవాడు. అందుకని ఈ దైవజనుడైన మోషేను కొన్ని వేల సంవత్సరాలైనా ఇప్పటికీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే నీతిని అనుసరించుచు యథార్థమైన జీవితాన్ని జీవించిన వారు ఎప్పటికీ జ్ఞాపకంలో ఉండేవారు తండ్రి. వారు మరణించిన వారి విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నవారు. ప్రభువా, ఈ రాత్రి మేము కూడా ఈ లోక జ్ఞానము కంటే నిన్ను మేము కలిగి ఉండడం మాకు నేర్పించండి. అనేకసార్లు మోషే వలె ఈ లోకంలో ఉన్న తత్వజ్ఞానాన్ని, లౌకికమైన జ్ఞానాన్ని కలిగిన వారై మేము ఎలాగ జీవించామో అది మాకు తెలుసు, అది మీకు తెలుసు. ఇక నుంచి ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని అనుసరించి మేము నడుచుకునేవారం కాక ఆత్మ సంబంధమైన జ్ఞానము కలిగి మేము జీవించేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. ప్రభువా, ఈ లోక సంబంధమైన ప్రతి మలినము నుండి మమ్మల్ని కాపాడండి. ప్రభువా, ఈ లోక సంబంధమైన ప్రతి చెడు నుండి మమ్మల్ని తప్పించండి. మేము నీ కోరిన మేరకు, నీ ఉద్దేశం మేరకు మేము జీవించేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. ఎప్పుడైతే మేము నీ మీద ఆధారపడతామో మాకు కలిగిన భయములన్నిటి నుంచి విడిపించగలిగిన దేవుడు. ఒక దేవుని బిడ్డ అనేవారు ఎలాంటి యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకుతాడు. కీర్తన 15వ అధ్యాయంలో చెప్పినట్లుగా అటువంటి పవిత్రమైన జీవితాన్ని, నిర్దోషమైన జీవితాన్ని జీవించడానికి నాకు మాకు సహాయం దయచేయండి. ఒక గొర్రె వలె విధేయత, దీనత్వము, దేవా నమ్రత కలిగిన వారిమై మేము జీవించేవారుగా, మమ్మల్ని మేముగా మరుగు చేసుకునేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. మేము నీ రక్తం వల్ల జన్మించిన వారమే కానీ శరీరమును బట్టి మానవుడి యొక్క ఇచ్చలు బట్టి మేము జన్మించిన వారం కాదని గుర్తించడానికి, నీ బీజము కలిగి జీవించడానికి నాకు మాకు సహాయం దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో విన్న వాక్యాన్ని నాలోనూ మాలోనూ నీరికడ్డ ఫలింపు చేసి దేవా, శత్రువెత్తు పోకున్నట్లుగా తండ్రి ఈ వాక్యాన్ని భద్రపరచండి. వాక్య ప్రకారము మేము జీవించేవారుగా సిద్ధపరచండి. మీరు చెప్పారు తండ్రి, ఒకడు తన ప్రాణమును రక్షించుకొని గోరని ఎడల దాన్ని పోగొట్టుకుంటాడని. ఒకడు నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడని జ్ఞాపకం చేసినారు. అవును తండ్రి, మమ్మల్ని మేము రక్షించుకునేవారము కాక నీ కొరకు జీవించేవారుగా మమ్మల్ని సిద్ధపరచమని ఈ రాత్రి మీ దయగల సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. తండ్రి, మీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డల కుటుంబాలను బట్టి వందనాలు. సోదరు అరుణా సిస్టర్ గారి వారి కుటుంబాన్ని, సోదరి ప్రిస్కిలా సిస్టర్ వారి కుటుంబాన్ని, అలాగే సోదరి లేయా సిస్టర్ వారి కుటుంబాన్ని, సోదరి ఈశ్వరి సిస్టర్ గారి వారి కుటుంబాన్ని, సోదరి రూత్ సిస్టర్ గారి వారి కుటుంబాన్ని, అలాగే సోదరి వసంతాను కనికరించండి. ఇలాగూ ప్రభువా, నీ బిడ్డల కుటుంబాలలో ఇంతవరకు మీరు చేస్తూ వచ్చిన మీ మేళ్ళు బట్టి వందనాలు. వారిని, వారి కుటుంబాలని మీరు ఆశీర్వదించండి, దీవించండి. ప్రభువా, వారి కుటుంబాలున్న ప్రతి అవసరతను తీర్చి ఆత్మీయంగాను భౌతికంగాను మీ ద్వారా ఆశీర్వదించబడ్డానికి వీరిని సిద్ధపరచండి. దేవా, వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. యవనస్తులైన బిడ్డలను కనికరించండి,
వారి చదువుల్లో కాపాడండి, జ్ఞానమును తెలివిని అనుగ్రహించండి. దేవా, నీ కొరకే నమ్మకంగా జీవించేవారిగా సిద్ధపరచండి. అలాగే నేను నా కుటుంబము కూడా నమ్మకంగా నిన్ను సేవించేవారిగా సిద్ధపరచండి, సహాయాన్ని దయచేయండి. దేవా, అనారోగ్యంతో ఉన్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ దాసుడు సువర్ణరావు గారిని, సలోమి గారిని, కృపారావుని, అన్నమ్మ గారిని, లాజర్ గారిని, విక్టర్ పాల్ గారిని, సోదరు సత్యవతి గారిని, సహోదరి సుజాత గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వీరిని కూడా ముట్టి స్వస్థతను అనుగ్రహించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ఇంకా బలహీనలైన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని కూడా ముట్టి స్వస్థతను అనుగ్రహించండి. ప్రభువా, మీ కొరకే నమ్మకంగా జీవించేవారుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. తొట్టెలకుండా మిమ్మల్ని కాపాడుటకును, ఆయన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలవబెట్టుటకును మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.